డోర్ లాక్ చేసేసారు. మా హస్బెండ్ బాగా కొడుతున్నారు నన్ను. నేను బెడ్రూమ్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసుకున్నాను. కానీ రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది మనకి ఇక్కడ. ఐఎమ్ ఎగ్జాక్ట్ అట్ ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ as far as his opinion is concerned. ఒకరు ఒకలాగా బట్టలు వేసుకొచ్చారు. సో దానివల్ల నేను ఎక్కడో ట్రిగర్ అయిపోయి టెంప్ట్ అయిపోయి నేను టచ్ చేయకూడని విధానంగా టచ్ చేశానంటే అది నేను చేసేది. దాన్ని నేను ఆపుకోవాలి. బేసిక్ మేనర్స్ నాకు ఉండాలి. నేను కొంచెం జూమ్ ఇన్ చేస్తే నేను చాలా అబ్బాయిని చూస్తా. ఒక 20 days జిమ్కి వెళ్తే చాలు బనీన్ వేసుకొని తిరగడం మొదలు పెడతారు. వాడికి చూపించాలని ఉంది. సో స్కిన్ టైట్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఐ డోంట్ జడ్జ్ హిస్ క్యారెక్టర్. వాడికి ఏం కావాలో వాడు చేసుకుంటాడు. మనకి ఏం పోయింది? వాళ్ళ పర్సనల్ చాయిస్ వదిలేస్తే సరిపోద్ది కదా. నా దృష్టిలో నేను గర్ల్ ఫ్రెండ్ తీసింది ఒక 5 విక్రములు. కరెక్టే కదా. ఈ టైప్ అబ్బాయినా అని ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటే మై జాబ్ ఇస్ డన్. నన్ను చాలా మంది అడుగుతారు, ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, అప్పుడే ఆపి ఉండొచ్చు కదా. నీకు అసలు సినిమానే అర్థం కాలేదు అయితే, బికాస్ యూ హావ్ నెవర్ బిన్ సబ్జెక్టెడ్ టు దట్. చిన్మయ్య గారి గురించి ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నాను. కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత నెగిటివిటీ వస్తున్నా సరే. షీ హ్యాడ్ ఎన్ ఇన్సిడెంట్ ఇన్ హర్ లైఫ్. అక్కడ స్టార్ట్ అయ్యింది ఆ ఫ్రస్ట్రేషన్. ఇంకా ఆగలేదా? ఐ మీన్ దట్ ఇన్ అ గుడ్ వే. ఇట్ హ్యాడ్ టు కమ్ అవుట్ ఎట్ సమ్ పాయింట్. షీ విల్ గెట్ DMs ఆన్ ఇన్స్టా ఆర్ ట్విట్టర్ సేయింగ్, మ్యామ్ డోర్ లాక్ చేసేసారు, మా హస్బెండ్ బాగా కొడుతున్నారు నన్ను. నేను బెడ్రూమ్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసుకున్నాను, కానీ ఏ టైం కైనా లోపలికి వచ్చేస్తారు. ఇలాంటి మెసేజ్ వస్తుంటాయి. ఐమ్ నాట్ కిడింగ్. మా నాన్న నాకు నా బర్త్డే రోజు కొత్త బట్టలు అని చెప్పి నాకు ఇచ్చారు. వెంటనే బెడ్రూమ్కి వెళ్ళి నేను వేసుకొని బయటకు వస్తున్నా. ఆయన కూర్చొని ఓ ఏడుస్తున్నారు. అమ్మ ఓదరుస్తుంది. So I got scared. So I just stayed behind my door and I was listening to him. And he's telling my mom, like, what? సప్లై చైన్ ఇన్వెంటరీ కరెక్ట్గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ని పుల్ చేస్తున్నారు. ఒక చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? సో రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది మనకి ఇక్కడ. చాలా మంది స్ట్రైట్ చాలా మంది దాని గురించి మాట్లాడుకుంటున్నారు, ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలోని నేను చిన్మయ్య గారిని లైక్ ఐ సెడ్ 5 years నుంచి ఎక్స్టెన్సివ్గా ఫాలో అవుతున్నాను. నేను యాజ్ అ పర్సన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బోల్డ్. అవుట్ సైడ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్లంట్. అంటే ఐ యామ్ మోర్ ఇంక్లైన్ టు కరెక్ట్ ఏది చెప్పాలి, అవతల వాళ్ళ ఫీలింగ్స్ సంగతి కొంచెం సెకండరీ. దట్ మైట్ బీ, ఐ మైట్ బీ పర్సీవ్డ్ యాజ్ అంత కైండ్ కాదు అన్నట్టు కూడా వర్క్ ప్లేస్లోని. బట్ ఐ స్టిల్ బీ లైక్ ఓకే ఆనెస్ట్గా చెప్పుకోవాలి అని. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఐ మిన్స్ మై వర్డ్స్ అ లాట్. బికాస్ నాకు అసలు 200 views ఉన్న పాడ్కాస్ట్లో కూడా మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది ఇది చెప్పావు కదా అనేసరికి నేను ఆలోచించడం స్టార్ట్ చేసి ఫుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాను నేను మై పర్సనాలిటీ వైజ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చిన్మయ్య గారి మీద ఇంకా హై న్యూ ఫౌండ్ రెస్పెక్ట్ అన్నమాట. ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఈజీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం. అరే మనకి ఎందుకులే. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఐ నో హౌ బోల్డ్ ఐ యామ్ ఇన్ comparison to all my peer group. If I am thinking 100 times before వచ్చి చెప్పడానికి అంటే ఐ కెన్ ఇమాజిన్ ఎంత కరేజ్, ఎంత ఉండాలి, అంత బోల్డ్గా మనం మాట్లాడుతూనే ఉండాలి. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుతూనే ఉండాలి దాని గురించి. సో ఇప్పుడు విమెన్ పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, విమెన్ బయటకు వెళ్తున్నారు. ఈ టాపిక్స్ మాట్లాడితే రాహుల్ ఏమవుతుందో తెలుసా, సోషల్ మీడియాలోనే ఇమీడియట్గా మనం మెన్ని తక్కువ చేసేస్తున్నాం. అది యాక్టివేట్ అవుతుంది. అంటే if you are sharing your opinion, it's automatically people perceiving it in a manner that నేను ఇట్ సైడ్ వాళ్ళని చిన్న కించపరిచి మాట్లాడుతున్నాను. ది ఆపోజిషన్ ఈజ్ ఆటోమేటిక్లీ గెట్టింగ్ అంటే ఫీల్ అయిపోతున్నారు అన్నట్టు. వాట్ ఆర్ యువర్ థాట్స్ అరౌండ్ దిస్? ఐ నో ఐవ్ గాన్. That's a very broad question. అంటే దేని గురించి స్పెసిఫిక్లీ? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. విమెన్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని మనం మాట్లాడుకోవడం అన్నది, ఇన్ఫ్యాక్ట్ మెన్ చెప్పడం అన్నది, దాని గురించి మాట్లాడదాం. నేను జెండర్ దాటి వెళ్తా. నా టేక్ ఏంటో చెప్తా. వెరీ పర్సనల్, ప్యూర్లీ పర్సనల్ టేక్. నా టేక్ ఏంటంటే, ఎవరో ఒకరు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు ఎలా షేప్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి బట్టలు వేసుకోవాలనుకుంటున్నారో, ఎలాంటి మాటలు మాట్లాడాలనుకుంటున్నారో నాకెందుకు.
who am I can only worry about my own life, and today I have the lives and the responsibility of shaping 2 youngsters, I mean 3.5-year-olds, my kids. అది కాకుండా నేనెవడు హ్యాస్ ఆల్వేస్ బిన్ మై టేక్. అంటే ఇది అమ్మాయినే కాదు అబ్బాయినే కాదు, ఇప్పుడు పర్సనలీ స్పీకింగ్ ఇది నేను, రైట్? ఎవరికి ఏం కావాలో వాళ్ళు చేసుకుంటారు. యాజ్ లాంగ్ యాజ్ నోబడి లాస్ట్ అ జాబ్ అండ్ నోబడి డైడ్, నథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ రాంగ్, రైట్? వై ఈవెన్ బాదర్ జడ్జింగ్ ఈజ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్. ఇంకొంచెం జూమ్ ఇన్ చేస్తే నాకు దీని మీద ఒపీనియన్ ఏంటి అంటే, అబ్బాయిలు ఎలా బతకాలో అమ్మాయిలు చెప్పినా సరే, అమ్మాయిలు ఎలా బతకాలో అబ్బాయిలు చెప్పినా సరే, ఈ ఒపీనియన్ ఎక్స్టెండ్ అవుతుంది. అరే మనకెందుకు, బతకనివ్వండి, ఎవరికి ఎలా కావాలో బతకనివ్వండి. ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉండాలి, అప్పుడే ప్రపంచం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉంటే బాగోద్దు. సో మనకెందుకురా అనేది మై జనరల్ అవుట్లుక్ ఆన్ లైఫ్. నా వల్ల ఏది నేనేం చేస్తానంటే, మీరు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మీరు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, మీరు ఎలాంటి చదువు ఉండొచ్చు, మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి అయినా వచ్చి ఉండొచ్చు, మీ కాస్ట్, రిలీజియన్, క్రీడ్ ఏది ఏమైనా కావచ్చు, ఐ విల్ ట్రీట్ యూ హౌ ఐ ట్రీట్ ఎనీ హ్యూమన్ బీయింగ్, విచ్ ఇస్ విత్ డిగ్నిటీ, విత్ రెస్పెక్ట్. ఐ విల్ నాట్ జడ్జ్ ఎనీ పర్సనల్ చాయిస్ దట్ యూ మేక్. మీరు ఒళ్ళంతా టాటూ వేసుకున్నారా, అసలు ఒక్క టాటూ వేసుకోలేదా, ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, హౌ డస్ ఇట్ మ్యాటర్? ద థింగ్స్ ఐ కేర్ అబౌట్ ఆర్, సాటి మనిషితో మీరు ఎలా ఉంటారు, డూ యూ రెస్పెక్ట్ అన్ అదర్ హ్యూమన్ బీయింగ్ బియాండ్ ఆల్ దీస్ బాక్సెస్, ఐడెంటిటీ బాక్సెస్ దట్ వి బాక్స్ అవర్ సెల్స్ ఇన్ టు. ఆర్ యూ కైండ్, డూ ఐ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ యూ, ఇలాంటిది నేను చూస్తా. ఇది దాటి ఎవరు ఎలా వచ్చినా, నా కళ్ళ ముందు వచ్చి నిల్చున్నా, ఐ ట్రీట్ ఆల్ ఆఫ్ దెమ్ ద సేమ్ వే. ఇది నా పర్సనల్ take on this. And at the same time, I believe in freedom of speech and I believe in communication. Adi on a collective level, on a social level, empathy build chesukodaniki chaala important ani naaku anipistadi eppudu. And nene type ante I am a liberal, therefore for me it is freedom of speech is very important for me. And I believe that freedom of speech అనేది నా సైడ్ మాత్రమే కాదు, అటువైపు కూడా ఉండాలని. లేకపోతే మనం బ్లైండ్గా మనం నమ్మేదే నమ్ముకుంటూ బతుకుంటూ వెళ్ళిపోతే వీల్ నెవర్ అండర్స్టాండ్ ది అదర్ సైడ్, వై దే ఫీల్ అ సర్టన్ వే, వై దే ఆర్ ట్రిగర్డ్ డిఫరెంట్లీ, వై వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు వేరేలా ఉంది, ఇది మనకు అర్థం కానే కాదు. సో ఐ బిలీవ్ ఇన్ కాన్వర్సేషన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ రెస్పెక్ట్ఫుల్ కాన్వర్సేషన్. సో యాజ్ లాంగ్ యాజ్ సంబడీ ఈజ్ నాట్ అబ్యూసింగ్, ఇప్పుడు అబ్యూస్ చేస్తే ఇటువైపు నుంచి చేసినా అటువైపు నుంచి చేసినా తప్పు. పర్మనెంట్ క్యారెక్టర్ లేబుల్ ఇచ్చేస్తే ఇటువైపు నుంచి చేసినా అటువైపు నుంచి చేసినా తప్పు, ఇది నేను నమ్ముతా. సో యాజ్ లాంగ్ యాజ్ సంబడీ ఈజ్ నాట్ అబ్యూసింగ్, ఐఎమ్ ఆల్ ఇయర్స్. అంటే అటువైపు నుంచి ఒకరు వచ్చి ఏదో చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మధ్య కూడా ఎవరో ఒకరు ఒక ఒపీనియన్ చెప్పారు, ఐ హర్డ్ ఇట్ అవుట్, ఐ చోస్ టు పొలైట్లీ డిసగ్రీ విత్ ఇట్. అండ్ ఆ డిసగ్రిమెంట్ని పబ్లిక్గా రిజిస్టర్ చేయాలని కూడా నేను అనుకోవట్లేదు. బికాస్ ఐఎమ్ లైక్, ఓకే, హే, ఇన్నఫ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, ఐ డోంట్ నీడ్ టు యాడ్ టు ద నాయిస్. సో నేను దాని గురించి మాట్లాడలేదు కూడా. బట్ ఐఎమ్ లైక్, మాట్లాడినిద్దాం. ఎవరో ఒకరు ఆయనకి ఆ యాటిట్యూడ్, ఆ మైండ్ సెట్ ఎందుకు తప్పు, దానివల్ల ఒక సిస్టమిక్ లెవెల్లో ఒక నోషన్ ఎందుకు ఫామ్ అవుతుంది, ఆ నోషన్ కొందరిని ఎందుకు సఫకేట్ చేస్తుంది అని చెప్పేవాళ్ళు చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఒక అబ్బాయిగా నాకు లగ్జరీ ఉంది, ఐఎమ్ నాట్ ద వన్ అఫెక్టెడ్ బై దట్ మైండ్ సెట్. సో చెప్పే ఒక అమ్మాయి దాన్ని ఎలా చెప్పాలో చెప్పే హక్కు కూడా నాకు లేదు. వాళ్ళు ఎలా చెప్పాలో, అది కోపంగా చెప్పాలా, ఎలా చెప్పాలా, అబ్యూసివ్గా చెప్తే తప్పని నాకు అనిపిస్తుంది. సో అబ్యూసివ్ కాకపోతే I'm just sitting back and watching the whole conversation, and I love discourses and debates and conversations at a public level because I feel I can learn from them. So ఇప్పుడు ఒక సినిమా వచ్చినా సరే, ఇలాంటి ఒక కాంట్రవర్సీ వచ్చినా సరే, I just take a step back and I hear the whole thing out, and if I really feel like నాకు ఒపీనియన్ ఉంది, ఆ ఒపీనియన్ షేర్ చేస్తే ఇట్ యాడ్స్ వాల్యూ టు దిస్ కాన్వర్సేషన్, టు దిస్ డిస్కోర్స్ అని అనిపిస్తే ఆ ఒపీనియన్ని షేర్ చేస్తా. అది దీనివల్ల పెద్ద ఫరక్ పడదు అనిపిస్తే నేను నోరు మూసుకొని ఉంటా. సో ఆ టైప్ నేను. సో నాకు దీనికి ఫుల్ ఫండమెంటల్ లెవెల్కి వెళ్ళాలని ఉంది. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, ఒక 3-4 years బ్యాక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాంట్రవర్సీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓ 3-4 years బ్యాక్ ఇది ఒకవేళ జరిగిందంటే, మేబీ ఇట్ మైట్ హ్యావ్ బిన్ అ డేస్ థింక్ దట్ ఓకే, జనాలు మాట్లాడుకుంటున్నారు సమ్ సర్టన్ పాకెట్స్లోని.
ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, నేను లైక్ ఐ సెట్ పాడ్కాస్ట్లోకి వచ్చిన తర్వాత అసలు కాంటెంట్ క్రియేటర్స్ అని ఎందుకు పిలట్లేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎందుకు పిలుస్తున్నారు జనాన్ని అని ఆలోచిస్తుండే. జెన్యున్లీ బికాస్ దే హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పీపుల్ ఫాలోయింగ్ దెమ్. ఇంట్రెస్టింగ్. సో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఉన్న ప్రతి ఒక్కరు ఈ పర్టిక్యులర్ సర్టన్ కాంట్రవర్సీ జరిగింది, అది వ్యూస్ గురించి చేస్తున్నారా సంగతి పక్కన పెడితే, వాళ్ళ ఒపీనియన్ ఒకవేళ లైక్ యూ సెడ్ వాల్యూ యాడ్ చేస్తుంది అంటే వాళ్ళు చెయ్యడం చేయకపోవడం, దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే చెయ్యాలా చేయకూడదా, షుడ్ దే అంటే లైక్ ఐ సెడ్ అగైన్ అన్ని రకాల మనుషులు ఉండాలండి. అది చేసే వాళ్ళ మీద నాకు విపరీతంగా రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మాట్లాడకపోతే ఇప్పుడు సింపుల్ అండి, నా దృష్టిలో ఎగ్జాక్ట్లీ ఫ్లిప్ చేద్దాం. నేను నా టీనేజ్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా షార్ట్స్ వేసుకుంటూ, నేను చాలా అబ్బాయిని చూస్తా, ఒక 20 days జిమ్కి వెళ్తే చాలు బనీని వేసుకొని తిరగడం మొదలు పెడతారు. ఇప్పుడు మేల్ బాండింగ్లో చాలా కామన్ ఒక రైట్ ఆఫ్ ప్యాసేజ్ ఏంటి అంటే కలిసి తాగడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీ టోటలర్ని, నేను తాగను, బట్ కలిసి తాగడం అనేది ఇట్స్ రైట్ ఆఫ్ ప్యాసేజ్ ఆల్మోస్ట్. It's often seen as a beautiful thing. It's a bunch of young guys getting together and having fun and bonding over liquor. I have never judged somebody's moral values or their character based on these choices. వాడెవడో కష్టపడి జిమ్కి వెళ్తున్నాడు, కొంచెం మసిల్స్ పెంచుకున్నాడు, వాడికి చూపించాలని ఉంది, సో స్కిన్ టైట్ టీ షర్ట్ వేసుకున్నాడు, లేకపోతే ఒక బనీన్ వేసుకున్నాడు, లేకపోతే మంచి పెక్స్ వచ్చాయి, సో కొంచెం షర్ట్ ఇలా వేసుకుంటాడు, ఒక 2-3 బటన్లు ఓపెన్ చేసుకుంటాడు. ఐ డోంట్ జడ్జ్ హిస్ క్యారెక్టర్. ఏం పోయింది? ఎవరికైనా దానివల్ల జాబ్ పోయిందా వాడు అలా చేయడం వల్ల? ఎవరైనా చచ్చారా? ఎవరైనా ఇంజూర్ అయ్యారా? లేదు. వాడికి ఏం కావాలో వాడు చేసుకుంటాడు. సో ఇఫ్ యూ ఫ్లిప్ ఇట్ అరౌండ్, వై ఇస్ ఇట్ సచ్ అ ప్రాబ్లం? ఇప్పుడు ఇది తప్ప రైటా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి నన్ను అలా కలిస్తే నేను వాడికి చెప్తా, అరే ఎక్కువ తాగకురా, మంచిది కాదంట, అది వేరు. నాకు ఒక చెత్త అలవాటు ఉంది, బ్యాడ్ హ్యాబిట్ ఉంది, సో ఎవరో వచ్చి నాకు చెప్తారు, అది వేరు. బట్ ఐ డోంట్ లైక్, దే డోంట్ టేక్ అవే మై డిగ్నిటీ, దే డోంట్ టేక్ అవే మై రెస్పెక్ట్, దే డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్, రైట్? అరే ప్లీజ్ రా, సిగరెట్ తాగకు, అరే మందు తాగకు అంటారు, అంతే కదా. సో why is it made such a big issue out of when it flipped the other way around? So all I ask is why can't we just let women live? I mean, let them be alone. ఇప్పుడు కొన్ని అమ్మాయిలు ఉన్నారు, they genuinely either because they're not comfortable doing it, or they feel it's not right, or they like dressing a certain way or don't like dressing a certain way. మనకి ఏం పోయింది? వాళ్ళ పర్సనల్ చాయిస్ వదిలేస్తే సరిపోద్ది కదా. ఒకటి నేను చెప్తా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేసుకుంటారో అది చెప్పే హక్కు నాకు లేదు అని నేను బిలీవ్ చేసే టైం, ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఒకరు ఒకలాగా బట్టలు వేసుకొచ్చారు, సో దానివల్ల నేను ఎక్కడో ట్రిగర్ అయిపోయి టెంప్ట్ అయిపోయి నేను టచ్ చేయని చోట్ల టచ్ చేశాను, లేకపోతే టచ్ చేయకూడని విధానంగా టచ్ చేశానంటే అది నేను చేసే తప్పు, దాన్ని నేను ఆపుకోవాలి. బేసిక్ కల్చర్, బేసిక్ మేనర్స్ నాకు ఉండాలి. సో నేను నన్ను సరిదిద్దుకుంటా. వాళ్ళకెళ్ళి ఏ టైప్ బట్టలు ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు మేము ఉన్నాము, ఐ డోంట్ నో వై, ఓకే, ఇంక్లూడింగ్ మీ, మెన్ ఆర్ obsessed with a certain part of women's bodies that are, more prominent than others, something that we don't have and they have, that you can usually see without getting into the specifics. For them, it's just a part of their body. In their head, it's not sexualized. It's not their fault that it's sexualized for us. Sure, now it is, I can't help it. I was born and raised in a world where it is hyper-sexualized. So I get turned on by it too. But that doesn't give me the right to go behave in a manner where I'm touching them inappropriately or misbehaving with them just because a part of it is shown. నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్కి, నేను ప్రపంచానికి నీతులు చెప్పే అంత సీన్ నాకు లేదు. సో నా ఫ్రెండ్స్తో డిస్కషన్స్ వస్తే ఎప్పుడు ఇదే చెప్తా, ఆ టైపు చెప్తున్నా అంతే. నేను ఒకటే అంటా, అరే సడన్గా ఒకరోజు అమ్మాయిలందరూ లేచి వాళ్ళకి ఎందుకో సడన్గా మన జుట్టు స్టార్ట్స్ టర్నింగ్ దెమ్ ఆన్. For some reason, there is now a culture where it is hyper-sexualizing the hair on our head. And they suddenly start telling us, shit, we are getting turned on, it's making us misbehave, we want to touch you inappropriately, మీరు దయచేసి మూసుకోండి అంటే నీకు ఎలా ఉంటుంది?
నేను 24/7 నేను క్యాబ్ పెట్టుకొని తిరగకపోతే వాళ్ళు వచ్చి నాతో మిస్బిహేవ్ చేస్తారు, నన్ను ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేస్తారంటే నీకు ఎట్లా ఉంటుంది? లాక్ కొడతా నేనైతే. నువ్వెవడు నాకు చెప్పడానికి అనేది ఎవరికైనా ఉంటుంది కదా. సో ఐ ట్రీట్ పీపుల్ ద వే ఐ వుడ్ లైక్ టు బీ ట్రీటెడ్ అట్ అ మైక్రో లెవెల్. I extend the same principle to a macro level, where I'm like, if I wouldn't like it if a girl comes and tells me what to cover, what not to cover, because it's a part of my body. It's the most natural thing in the world. Luckily, it is not hypersexualized by my culture, and women don't grow up finding hair on somebody's head sexual. So, if I wouldn't like a woman telling me that, I'm not going to go tell a woman what to cover, what not to cover, and I'm certainly not going to misbehave with her just because she is or isn't covering something. This is my take on life. So ఇది ఒక్కసారి కొంచెం వీల్ బ్రేక్ ఇట్ డౌన్ అ లిటిల్ మోర్. జనరలైజ్ చేయకుండా ఒక హైపోథెటికల్ పర్సన్ ఉన్నాడు, సో అండ్ సో ఎక్స్, వీడు అరే కొంచెం ప్రోగ్రెసివే, కొంచెం సెలెక్టివ్లీ ప్రోగ్రెసివ్. అంటే ఎలాగంటే ఈ ప్రాబ్లం ఏంటి తెలుసా, ప్రోగ్రెసివ్ కి మీనింగ్ మారిపోయింది. ఒక్కొక్క సైడ్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఐ డిఫైన్. సో వీడేంటంటే హైపోథెటికల్, వీడేంటంటే హీ హ్యాస్ అ గర్ల్ ఫ్రెండ్, హీ బిలీవ్స్ ఇన్ డేటింగ్, నచ్చితే పెళ్లి చేసుకుంటాను అంటాడు. హీ విల్ డిసైడ్ వాట్ దిస్ ఉమెన్ ఇస్ గోయింగ్ టు వేర్. బయటికి వెళ్తే ఓకే, బయటికి వెళ్ళి పార్టీలు ఓకే, అంటే క్రౌడ్ బాగుంటుంది కాబట్టి నువ్వు యూ వేర్ కంఫర్టబుల్ క్లోత్స్, అంటే యూ కెన్ వేర్ సర్టన్ రివీలింగ్ క్లోత్స్. కాకపోతే వీడు జడ్జ్ చేస్తాడు, వీడు డిసైడ్ చేస్తాడు నేను కంఫర్టబుల్, నువ్వు ఇది వేసుకోవచ్చు ఇది వేసుకోకూడదు అన్నట్టు. వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. వాడి మైండ్ సెట్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఏంటి వాడి ప్రాబ్లం? ఐ డిసగ్రీ విత్ వాట్ ఈస్ డూయింగ్. దాని గురించి ఒక సినిమానే తీసా, కానీ ఐ అండర్స్టాండ్ వై ఈస్ డూయింగ్ ఇట్. మాకు చిన్నప్పటి నుంచి వీఆర్ ఇన్ 1,000 డిఫరెంట్ ఇన్విజిబుల్ వేస్. మాకు ఎలాంటి థాట్స్ ఫీడ్ చేస్తారంటే, మా పర్సనాలిటీని సొసైటీ ఎలా షేప్ చేస్తుందంటే, అండ్ ఇట్ ఇంక్లూడ్స్ విమెన్, ఇట్స్ నాట్ జస్ట్ మెన్, విమెన్ ఆల్సో హ్యావ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్. Cinema has an influence on us, literature has an influence on us, poetry has an influence on us, advertising has an influence on us. Everything we consume from a very young age has this influence on us, which is that I hope that pattern is being broken by this generation. ఇప్పుడు 2010, 2015 తర్వాత పుట్టినోళ్ళు వాళ్ళు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు అనేది వాళ్ళు అడల్ట్స్ అయ్యి నోరిపి మాట్లాడడం మొదలు పెట్టాక మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు అర్థం కాదు, బికాస్ దేర్ ఆల్ స్టిల్ వెరీ యంగ్, దేర్ ఆల్ లైక్ 5, 10, 15. సో ఆ ప్యాటర్న్ ఈ జనరేషన్తో బ్రేక్ అయిందా లేదా అనేది ఇంకో 10 ఏళ్లలో తెలుస్తుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ బార్న్ 80s, 90s ఆల్ ద వే టిల్ అబౌట్ 2000, రైట్? ఇన్ 1,000 డిఫరెంట్ ఇన్విజిబుల్ వేస్. మాకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారంటే, నీకు నచ్చినట్టు నీ అమ్మాయి బిహేవ్ చేయలేదంటే, అంటే నీ అమ్మాయి అంటే ద గర్ల్ యూ ఓన్, your wife, your girlfriend, your sister, your mother, they say that you're responsible for them, but that responsibility is taught to us in a way where it's actually ownership. మన కుటుంబ పరువే కాదు, మన వంశ పరువు వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది. వాళ్ళ మీద ఆ బర్డెన్ పెడతారు, నాకు ఎందుకో తెలియదు. ఓకే, మాకేం నేర్పిస్తారంటే, నీ కంట్రోల్లో వాళ్ళు లేరు, వాళ్ళ బిహేవియర్ మీద నీకు కంట్రోల్ లేదు అంటే యు ఆర్ లెస్ ఆఫ్ అ మ్యాన్ అని. అంతెందుకు, యూ కెన్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద, యూ కెన్ టేక్ అ ర్యాండమ్ ట్వీట్, యూ కెన్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ కంట్రోలింగ్ మై ఉమెన్. ఐ మైట్ అగ్రీ విత్ సర్టన్ థింగ్స్ షీ సేస్, ఐ మైట్ నాట్ అగ్రీ విత్ సర్టన్ థింగ్స్ షీ సేస్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ everybody in my life the same way. You do you, I will do me. But sure, I will sit down, I will talk to you, I will give you my suggestions, I will tell you what I think. But who am I to tell you how to lead your life? Because I wouldn't like to be treated that way by any of them. I wouldn't like it if someone comes and tells me how to lead my life. I would like them from a place of care and affection to give me suggestions, to give me their opinions, to give me advice. But after that, don't suffocate me. So, నేను ఐఎమ్ వెరీ కొంచెం మొండోడిని ఆ రకంగా. నాకు నచ్చింది, నాకు చేయాల్సిందే నేను చేస్తా. ఏ ఒక్కడు వచ్చి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. చివరికి అందరిది వింటా, అందరి మాట వింటా, నాకు చేయాల్సిందే నేను చేస్తా. నేను అలా ఉన్నప్పుడు షుడ్ ఐ నాట్ ట్రీట్ ద పీపుల్ ఇన్ మై లైఫ్ ద సేమ్ వే? ఈ బేసిక్ ప్రిన్సిపల్ నాకు, ఐ లివ్ మై లైఫ్ దిస్ వే. నాకు నచ్చదు, నువ్వు ఇది వచ్చి నాకు చేస్తే నాకు నచ్చదు, సరే నేను నీకు చేయను. సో ఇప్పుడు మీరు
generally, for example, ఏదో ఒక tweet, and it's not just me, any man who doesn't believe in exercising ownership over his woman, and if the public perceives it that way, if they sense it that way, you should see some of the replies I get, the things I get called. Now luckily I am at an age where I don't give a damn. I don't feel insecure by these things, right? Now imagine a 20-year-old or an 18-year-old or a 22-year-old boy. ఆ ఏజ్లో పాపం వాడికి ఈ రీఎన్ఫోర్స్మెంట్ సొసైటీ, కల్చర్, ఆర్ట్, పాప్ కల్చర్ దగ్గర నుంచి వస్తూ ఉంటే obviously you won't have the maturity to feel secure when your manhood is being threatened. Because from the time we are born, we see so many films, we consume so much behavioral patterns of people around in our own lives where that is everything. If you don't assert your manhood, there are names for that. Yeah. So ఆ ఏజ్లో వాడు ఇంకెలా ఉంటాడు, అలాగే ఉంటాడు, రైట్? విచ్ ఇస్ వై డిస్కషన్, డిస్కోర్స్ అండ్ డిబేట్ ఇస్ ఇంపార్టెంట్. ఇది జస్టిఫై చేసుకోవడానికి అందరం మనం చేసే తప్పు ప్రతిదీ మన హెడ్లోని రీజనింగ్ చేసేసుకుంటాం. వీళ్ళు జస్టిఫై, ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా ఒక నేను జస్టిఫై చేయట్లేదు. లేదు, ఐ అండర్స్టూడ్. యు ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ దట్ దేర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. I know that side because I have been a boy of that age. Correct. Right? Luckily by that age, which is why మనకి ఏంటంటే, that is why I feel నా లైఫ్లో అయితే art played an incredibly important role in my life. My parents played an incredibly important role in my life, of course, but art also played an incredibly important role in my life. నా కుకూన్లో నుంచి బయటికి వచ్చి నాకు ఒక క్రిటికల్ థింకింగ్ కేపబిలిటీ డెవలప్ అవ్వడానికి, అండ్ ద వెరీ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్, ఎంపతి డెవలప్ అవ్వడానికి నాకు యూస్ అయింది ఆర్ట్. నేను చూసిన సినిమాలు, నేను చదివిన కొన్ని కవితలు కావచ్చు, లిటరేచర్ కావచ్చు, దే ఓపెన్ మై ఐస్ లైక్ why this hypocrisy? Why do I hold myself by a certain standard but someone else in my life by a very different standard? So art helps you mature. Art helps you become, in my opinion, a better human being. So అది లక్కీలీ నాకు ఆ ఏజ్లో అప్పట్లో లైబ్రరీ కల్చరు, ఒక లైబ్రరీలో ఒక బుక్ బారో చేసుకోవడానికి 25 పైసే. ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ 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 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేర్ until 10th standard we were even lower middle class, right? And there was about 1 or 2 years in my life when I was 5th or 6th standard when we were in a very bad stage financially. However, I'm also born with a lot of privilege. I don't identify with my caste, but I was born into a privileged caste. And ఏది ఏమున్నా సరే, డబ్బులున్నా లేకపోయినా ఏమున్నా సరే, అప్పట్లో ఐ థింక్ మంత్లీ సబ్స్క్రిప్షన్ హిందూ పేపర్కి 25 రూపీసో 30 రూపీసో ఏదో ఉండేది. ఇంటికి హిందూ పేపర్ వస్తుంది. కొన్నిసార్లు తాగడానికి పాలు ఉండదు ఇంట్లో, బట్ మార్నింగ్ హిందూ పేపర్ వచ్చేస్తుంది. ఇట్ యూస్ టు బి దట్ చీప్. సో హిందూ పేపర్ చదువుకుంటూ పెరిగాను కాబట్టి ఇంగ్లీష్ వచ్చింది, లేకపోతే ఇంగ్లీష్ వచ్చేది కాదు. అది నేను స్టార్టింగ్లో ఎందుకు హిందూ పేపర్ చదివాను, అప్పట్లో ట్విట్టరు, ఇంటర్నెట్ ఇదేం ఉండేది కాదు. స్పోర్ట్స్ కోర్స్ తెలుసుకోవాలంటే, లైక్ అన్లెస్ ఇట్ ఈస్ లైవ్ ఆన్ టీవీ, ఫాస్టెస్ట్ వే టు గెట్ దట్ న్యూస్ వాజ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్ ద న్యూస్ పేపర్. సో స్పోర్ట్స్ సెక్షన్ కోసం హిందూ చదవడం మొదలుపెట్టా. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ టీచర్స్ ఇన్ మై లైఫ్ ఇస్ నిర్మల్ శేఖర్ ఫ్రమ్ ద హిందూ. మ్యాన్ ఇస్ నో మోర్, గాడ్ బ్లెస్ హిస్ సోల్. సో ఆయన ఆర్టికల్ చదివి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఒక పెద్ద ప్రివిలేజ్ వచ్చింది నాకు. ఏంటి, ఐ కుడ్ సడన్లీ కన్జ్యూమ్ ఆర్ట్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. ఐ కుడ్ సడన్లీ కన్జ్యూమ్ సినిమా ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. ఒక స్పానిష్ లాంగ్వేజ్ సినిమా అయినా నేను హిందూ పేపర్ చదివి ఫాస్ట్గా ఇంగ్లీష్ చదువుతా కాబట్టి సబ్ టైటిల్స్తో స్పానిష్ సినిమా చూడగలుగుతా, సబ్ టైటిల్స్తో ఫ్రెంచ్ సినిమా చూడగలుగుతా, సబ్ టైటిల్స్తో కొరియన్ సినిమా చూడగలుగుతా, సబ్ టైటిల్స్తో బెంగాలీ సినిమా చూడగలుగుతా. సో సడన్లీ మై మైండ్ ఓపెన్డ్ అప్. సో ఈ ప్రివిలేజెస్ ఉన్నాయి, అందరికీ ఆ ఏజ్లో ఆ ప్రివిలేజ్ ఉండదు. ఐ గెట్ ఇట్. సో అక్కడే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను తీసే ప్రతి సినిమాలో నేను ఆ రెస్పాన్సిబిలిటీ భావించడం అక్కర్లేదు, కానీ కొన్ని సినిమాలో కొన్ని టాపిక్స్ టచ్ చేస్తున్నప్పుడు I don't, more than a responsibility, I see it as giving back through art. Art gave me so much and I want to give back through my art. You be triggered by my film, you be riled up by my film, you love my film, you find it cathartic, you get healed by it. But I would like to do to the viewer what cinema did to me. The Girlfriend cinema ne meer chuste Bhooma oka line untundi. That line is my own line. She says, I would like to do to children
what authors have done for me in my childhood. So yeah, so in my own little way I'm contributing to that conversation by making a certain kind of art. So నా దృష్టిలో నేను గర్ల్ ఫ్రెండ్ తీసింది ఒక 5 విక్రమ్లు ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటే కరెక్టే కదా, నేను ఎలాంటి అబ్బాయినా, 50% ఇంత అబ్బాయినా, 25% ఇంత అబ్బాయినా, 200% ఈ టైప్ అబ్బాయినా అని ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటే మై జాబ్ ఇస్ డన్. వాడు మారతాడా లేదా నా చేతుల్లో లేదు. బట్ ఒక 5గురు వెళ్ళి ఇంటికి వెళ్ళి అరే అని ఆలోచించుకుంటే నాకు చాలు. అవి చాలా అంటే ఇంటూ థౌజండ్స్ ఐవ్ గాట్ అండ్ రెస్పాన్సెస్ వేర్ ఐవ్ హ్యాడ్ బాయ్స్ కమ్ అండ్ టెల్ మీ, అన్నా నేను ఒక విక్రమ్ అని నేను రియలైజ్ అవ్వలేదన్నా, I promise you I will make an effort to be a better boyfriend. I promise you I'll make an effort to be a better husband. This is what art did to me. Art taught me to be a better human being. It taught me to be a better son, a better boyfriend, a better husband, and I continue to keep learning. I don't think I'm perfect. There are so many things about me that still irritates my wife. There are so many things about her that still irritates me, and yet our non-negotiables are intact and we love each other, and there is a foundation of love. So I would like వాట్ ఎవర్ ఐ మేక్, గొప్ప సినిమా కావచ్చు, చెత్త సినిమా కావచ్చు, వాట్ ఎవర్ చూసి ఏదో ఒక 5గురు ఇంటికి వెళ్ళి ఆలోచించుకున్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు షేర్ వన్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. సో బేసిక్గా ఒకరోజు మాదాపూర్లోని ఐ వాజ్ కోవిడ్ టైంలో అనుకుంటా, అప్పుడే ఫస్ట్ లాక్డౌన్ అయ్యింది. ఐ వాజ్ డ్రైవింగ్ త్రూ వెరీ ఎంప్టీ స్ట్రీట్, వెరీ డార్క్. అయితే ఒక చెట్టు దగ్గర ఒక అమ్మాయి ఒక అబ్బాయి నించొని దే వర్ హ్యావింగ్ అ వెరీ హీటెడ్ ఆర్గ్యుమెంట్. నాకు అది రోడ్ ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది అట్లా. కొంచెం అట్లా క్లోజ్ వెళ్ళేసరికి దట్ గర్ల్ వాజ్ వెరీ పెటిట్. ఓకే, కొట్టాడు, కింద పడింది. ఓకే, నేను ఇమీడియట్గా నాకు మైండ్ బ్లాక్ అయిపోయి ఎట్లా రియాక్ట్. దీస్ ఆర్ నాట్ సిచ్యువేషన్స్ దట్ యు రియాక్ట్ టు, రైట్? యు వోంట్ నౌ రియాక్ట్. ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ డన్ దేర్. ఏం చేయాలో తెలియక వెంటనే పక్కన ఆపేసి ఒక సెకండ్ ఐ వాజ్ గోయింగ్ యెల్లింగ్ అట్ హిమ్, అరే వాట్ ఆర్ యూ డూయింగ్ ఇది అది టైప్లో అంటే, యూ విల్ నాట్ బిలీవ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్. దట్ ఉమెన్ షౌటెడ్ అట్ మీ, షీ వాజ్ లైక్, హూ ఆర్ యూ టు కమ్ హియర్, మోస్ట్ కామన్ రెస్పాన్స్, మీకెందుకు ఇది అని చెప్తే, నాకు ఆ రోజు నాకు కంప్లీట్ 180 degree ఫ్లిప్ ఇన్ మై హెడ్. నాకు ఇంటికి వెళ్ళి ఒక 1 week నాకు బ్రెయిన్ పనిచేయలేదు. నేను వెన్ ఐ రెట్రోస్పెక్టెడ్ ఐమ్ లైక్, అరే ఈ టాక్సిక్ దీంట్లోని విమెన్ది కూడా ఇంతే చెయ్యి ఉన్నదా టైప్లోని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియాక్షన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, ఈ ఒపీనియన్స్ బయటికి వస్తున్నాయి. ఐఎమ్ సంబడి హూ బిలీవ్స్ ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు షేర్ దర్ ఒపీనియన్. ఓకే, హియర్ ఇట్ అవుట్, కాల్ ఇట్ అవుట్, క్రిటిసైజ్ ఇట్, డిసగ్రీ విత్ ఇట్, ఏదైనా చేయవచ్చు. ఐ డోంట్ లైక్ అబ్యూస్, రైట్? ఎండ్ ఆఫ్ ద డే ఒక యాక్టర్ వచ్చారు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. ఆ ఒపీనియన్కి నేను అంటే ఎంత ఆపోజిట్ అంటే ఇంతకన్నా ఆపోజిట్ నేను ఉండలేను. ఓకే, అంత డిసగ్రీ చేస్తున్నా. అది పక్కన పెడితే, అరే ఫస్ట్ మళ్ళీ నెరేటివ్ ఏం ఉండాలంటే మన బిహేవియర్ని మనం చూసుకోవాలి, మన బిహేవియర్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి నిజం, అదొక మారల్ వాల్యూ అంటే ఇట్ షుడ్ బి యూనివర్సలీ ట్రూ, నో? సో వై ఈజ్ ఇట్ దట్ ఐదర్ ద సేమ్ పీపుల్ వెన్ దే గో అబ్రాడ్ ఆర్ ఇన్ దేర్ ఓన్ కల్చర్స్, women are, you don't behave with a woman based on how she's dressed. You don't disrespect or respect a woman because of how she's dressed. You respect or disrespect her, you behave with a certain way based on how she behaves with you, right? So then why are there different rules in different societies? If it's universal, it should be universal, it should be applicable everywhere. So pakkana pedthe I am exact at the other end of the spectrum as far as his opinion is concerned. However, even he deserves to come out and tell his opinion, because I believe freedom of speech should be absolute. నా సైడ్కి మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలంటే అది తప్పు, అందరికి ఉండాలి. దాన్ని క్రిటిసైజ్ చేయాలి, కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలి, దాన్ని కాల్అవుట్ చేయాలి, ఎందుకు అది తప్పని మాట్లాడుకోవాలి. ఆ డిస్కోర్స్ విని కొందరు మైండ్ మార్చుకుంటారు, కొందరు మారకపోవచ్చు. ఇట్స్ స్టిల్ ఓకే, ఇట్స్ స్టిల్ ఓకే, యాజ్ లాంగ్ as you don't go beat up a guy, as long as you don't kill a guy, as long as you don't go misbehave with a girl, I'm not going to judge you. You're not a criminal. You just have an opinion I disagree with. So adante, so therefore these discourses, these debates, therefore art is very important. Where I was going with it is that ఆ మనిషికి ఒపీనియన్ ఉంది కదా, where it stems from I feel is that nobody is evil అండి. ఓకే, నేను విల్లన్ అనుకొని ఎవడు లైఫ్లో బిహేవ్ చేయడు. ఏంటంటే
there is a certain status quo that benefits you a certain way. Okay, ఆ బెనిఫిట్ మనకి అలవాటు అయిపోయి ఆ స్టేటస్ కో మారుతుందంటే అది నచ్చదు. ఇట్స్ ద మోస్ట్ హ్యూమన్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ యూఆర్ నాట్ సెల్ఫ్ అవేర్ ఎనఫ్, ఇఫ్ యూఆర్ నాట్ మెచ్యూర్ ఎనఫ్, అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎంపతి, యూ వోంట్ అండర్స్టాండ్ వై దట్ స్టేటస్ కో ఇస్ బీయింగ్ ఛాలెంజ్డ్, వై ఇట్ ఇస్ బీయింగ్ థ్రెటెండ్. సో అప్పుడు ఇలాంటి ఒపీనియన్లు, ఇలాంటి కామెంట్స్లు ఇలాంటి బయటికి వస్తాయి. సో అది ఒకరొకరు కూర్చొని మాట్లాడుకొని, ఎందుకు ఇప్పుడు ఈ స్టేటస్కో మనకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇది మార్చాలనుకోవట్లేదు మనం, కానీ ఈ స్టేటస్కో ఇలాగే మెయింటైన్ అవుతుంటే ఎంతోమంది దానివల్ల సఫకేట్ అవుతున్నారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూడడం నేర్చుకోవాలి. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి లేబుల్ పెట్టి వాళ్ళని విల్లన్గా చేయడం కాదు, కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడదామని అర్థం చేసుకోవాలి. నాకు బాధ ఉంది అని ఒకరు చెప్పేటప్పుడు నీకు బాధ ఉండకూడదని చెప్పకూడదు. నీకు ఎందుకు బాధ ఉన్నా ఒకసారి ఆలోచించుకోవడానికి ట్రై చేయాలి కదా. సో అందరు ఇలా ఉంటే చిల్లుగా, పీస్ఫుల్గా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరొకరు మాట విని బాగుంటుంది. బట్ ఇది ఐ థింక్ మీరు ఇప్పుడు చెప్పారు కదా, అర్థం చేసుకోవాలి, వాడికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేస్తే వాడికి అర్థం కాదు అని. ఐ థింక్ పేరెంటింగ్ కూడా మన పేరెంట్స్ దే హ్యావ్ బిన్ రేస్డ్ ఇన్ అ మేనర్ దట్ ఇది పేరెంట్స్ చెప్పారు, పెద్దోళ్ళు చెప్పారు, ఇది కరెక్ట్, ఇది రాంగ్. సో వెన్ యూ డోంట్ ఇన్కల్కేట్ అ బిహేవియర్ వేర్ యూ క్వశ్చన్ వై యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ సంథింగ్, అది గ్రోయింగ్ అప్ ఇది క్రిటికల్ థింకింగ్ ఎంకరేజ్ చేయకపోతే, కరెక్ట్ క్వశ్చన్ చేయడం వాడు ఏం చేస్తాడంటే, నేను ఇది నేను చాలాసార్లు చెప్పాను, friends of my age, 30-year-olds, they still expect their parents to give them a certain timing to come back home. 8 కల్లా ఇంటికి రావాలి అంటే, అరే పేరెంట్స్ వచ్చారు, వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉండకపోవచ్చు, పేరెంట్స్ గుడికి తీసుకెళ్ళాలంటున్నారు. అరే బట్ యూ హ్యావ్ అ బ్రెయిన్. నో, ఇందాకలా మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం కదా రాహుల్, గుడి చర్చ్ లేదంటే నమ్మకం ఉంది లేదు అన్నది కాదు, బట్ నీ అసోసియేషన్ ఏంటి దేవుడితో, నీకు ఒక సర్టన్ ఇది ఉండాలి కదా. యు ఆర్ అన్ అడల్ట్. గోయింగ్ బ్యాక్ టు వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ఎర్లియర్, మనం ఇందాక విక్రమ్స్ గురించి మాట్లాడుకున్నాము, టాక్సిసిటీ గురించి మాట్లాడుకున్నాము. మై దిస్ థింగ్ ఇస్, మన చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం మన మీద ఉంటుంది, ద వే వీఆర్ థింకింగ్. మనం ఇప్పుడు మీరు విక్రమ్ గురించి కూడా మీరు గర్ల్ ఫ్రెండ్లోనే అట్లానే చూపించారు. ఏంటి అంటే, యువర్ మదర్ ఇస్ ట్రీటెడ్ అ సర్టన్ వే, సో యూఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ యూఆర్ ట్యూన్డ్ ఇన్ అ మేనర్ టు ట్రీట్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ యువర్ వైఫ్ లైక్ దట్. దట్ ఈస్ ద జస్టిఫికేషన్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, ఆఫ్టర్ యువర్ అన్ అడల్ట్, ఓకే, ప్రాడిగల్ సన్ అని చెప్పి ఒక స్టోరీ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ద బైబుల్ వేర్, సో హీ హ్యాస్ 2 sons, దిస్ ఫాదర్ హ్యాస్ 2 sons, ఓకే. ఒకడిని ఫుల్ ప్యాంపర్ చేస్తాడు, అంటే ఇద్దరికి సగం సగం వాటా డబ్బులు ఇచ్చేస్తాడు, నీకు ఎంత 50% నా ప్రాపర్టీ, నీకు 50% ప్రాపర్టీ. అంటే ఒకడు ఏం చేస్తాడంటే ఫుల్ కష్టపడతాడు, నేను ఇంకా దీన్ని ఇంకా ఇచ్చేయాలి అని చెప్పి ఫుల్ కష్టపడతాడు. ఇంకోటి ఏం చేస్తాడు, మొత్తం డబ్బులన్నీ వేస్ట్ చేసేసి నా దగ్గర ఇంకా అయిపోయాయి అంటే, ద ఫాదర్ హ్యాస్ ఎ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ దిస్ గై. వీడిని బాగా చూసుకుంటాడు, వాడు ఇంకా కష్టపడుతూనే ఉంటాడు, గొర్రెలాగా వాడు కష్టపడుతూనే ఉంటాడు, వీడు ప్యాంపర్ అవుతాడు. సో అల్టిమేట్లీ అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫాదర్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సొసైటీ, అడల్ట్ అయిపోయిన తర్వాత చాయిస్ నీతోనే కదా ఉన్నది, నువ్వు ఇటు వెళ్దాం అనుకుంటున్నావు, అటు వెళ్దాం అనుకుంటున్నావు. అంతే. సో ఇట్ డిపెండ్స్ టోటలీ ఆన్ యూ. అంటే మనం ఎంత మన ఇన్ఫ్లుయెన్స్ మనం అర్థం చేసుకోవడం, అది ఒక సర్టన్ దీనిగా అర్థం చేసుకోవడం వరకు ఓకే. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ చేంజింగ్ యువర్ ఇది అంటే యువర్ వేస్ ఆఫ్ సర్టన్ ప్యాటర్న్, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నువ్వు క్వశ్చన్ చేసుకోలేకపోతే ఇంకా ఇట్స్ యువర్ అ ఫెయిలియర్. అంతే. అదే ఏ ఒపీనియన్ అయినా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ hopefully you have thought it through, you have formed your own opinion. That will be nice. ఏం చెప్తాం. అండ్ yeah, coming back to that point, which is what I was actually going there, which is that ఈ colonial hangover అంటారు కదా, it took it's kind of related to Stockholm syndrome in a sense, where status quo, different people have different coping mechanisms for status quo, right? Status quo might be oppressive for you, like it was when Britishers ruled India. Different people have different coping mechanisms. For some, they revolted. For some, they chose a peaceful path of protesting. For some, that is the only
they ruled over us for 250 years odd, like almost 2.5 centuries. So for some, they were born into that. They were raised in that. So it was so normal for them that I know so many at that point didn't even want the Britishers to live because they didn't know how India would be after they left. Especially those who had learned to benefit from the Britishers being there. Right? There was one class of our society that had learned to be in the good books of the white master and had started benefiting from it. And suddenly they were like, if these people leave, the status quo changes. I don't know what my reality will be, and they didn't even want it, right? So it's in a sense Stockholm syndrome where you start realizing these dogs ki biscuit ichi training చేస్తారు. ఒక పాయింట్ తర్వాత ఆ బిస్కెట్ చాలు, ఆ బిస్కెట్ బికమ్స్ ద గ్రేటెస్ట్ రివార్డ్ ఫర్ దెమ్. సో ఈ కొలోనియల్ మైండ్ సెట్లో ఉన్న చాలా మందికి ఏంటంటే ఆ బిస్కెట్లు వేస్తూ ఉంటే చాలు, నాకు నా ఫ్రీడమ్ కన్నా ఈ బిస్కెట్ ఇంకా ఇంపార్టెంట్ అన్నట్టు కండిషన్ అయిపోయారు. ఇప్పుడు మీరు విక్రమ్ లాంటి వాళ్ళని సొసైటీలో మాట్లాడితే కమింగ్ దేర్. సో ఈ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ని కంప్లీట్లీ బ్రేక్ చేయడానికి ఈ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ కొందరికి అలా ఉండింది, కొందరికైతే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ వాస్ ఎంతైనా తెల్లతోలోడే, ఎంతైనా వాళ్ళు చేసినా గొప్పదే, ఎక్కడ నా ఏ టెక్స్ట్ బుక్ ఏ మ్యూజియంలో ఏమెళ్ళి చూసినా ప్రతిదీ వాడే ఇన్వెంట్ చేశాడు, సో మనం ఏం చేయలేదేమో, యాక్చువల్లీ చాలా ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో వీఆర్ వెరీ అడ్వాన్స్డ్ సైంటిఫిక్లీ అండ్ ఆల్ దట్. సో ఈ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఏం కాదు, అందరూ ఒకటే, మనం కూడా ఏం ఇన్ఫీరియర్ కాదు అనేదానికి ఇట్ టుక్ జనరేషన్స్ టు బ్రేక్ దట్ ప్యాటర్న్, ఇట్ టుక్ జనరేషన్స్ టు బ్రేక్ దట్ సైకిల్. There were icons like, their social and cultural values often underestimated. There were icons like, I'm a Rahul Ravindran fan, but the truth is, somebody like a Sachin Tendulkar or somebody like an A.R. Rahman, and these are guys who coincided with the globalization of India, right? They were taking on the white man and beating them at their own game. And suddenly, they inspired people, you know what, I'm no less, right? And it came about at the same time as our own perception of our identity with globalization, right? In generations pattine adi break cheyadaniki. So when it comes to this girl you were talking about, very similarly, either out of Stockholm syndrome or because they have been so beautifully conditioned and brainwashed by patriarchy that a biscuit este chalu, they find a safety in it. They often are the carriers of patriarchy even more than some men. Some men have done their job by brainwashing and conditioning and making sure it's so ingrained and entrenched at a very foundational level that it's all pervasive. Job అయిపోయింది ఇంకా, we men don't really need to be evil villains anymore. Job is done, right? So often women take care of it themselves. They carry forward their patriarchy and keep passing it on one generation to another. And it will take some generations and some decades to break. How it will break, in what way it will break, I don't know. But like I say, నేను నా లైఫ్ని ఎలా బతకాలో ఎవడైనా వచ్చి నాకు చెప్తే నాకు నచ్చదు. సో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకెళ్ళి ఇంకొకరు చెప్పడం నాకు నచ్చదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ ఎన్క్రోచింగ్ అపాన్ ఆర్ అఫెక్టింగ్ అనదర్ పర్సన్స్ ఫ్రీడమ్, you have every right to live your life the way you want. So that girl, she's a victim of that same mindset, right? గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఇప్పుడు భూమాకి సర్టెన్ బ్యాడ్ రిలేషన్షిప్ వల్ల ఒక సర్టెన్ థ్రెషోల్డ్ హిట్ అయ్యి షీ సమ్హౌ రియలైజ్డ్ వాడు విక్రమ్ వచ్చి ఇంక పెళ్లి చేసేసుకున్నాం రేపు ఎల్లుండు టైప్లో వాడు ప్లాన్ చేస్తున్నాడు. భూమా విల్ బీ లైక్ ఓకే దిస్ ఇస్ ఇట్, నేను ఇంక సఫికేట్ అయిపోతానండి. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ భూమాస్ దట్ డిడ్ నాట్ హ్యావ్ దట్ రియలైజేషన్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్. హైపోథెటికల్ సిచ్యువేషన్లోని, ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ సినిమాలోనే ఇప్పుడు భూమా డిడ్ నాట్ రియలైజ్ దిస్ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్. పెళ్ళి అయిన తర్వాత రియలైజేషన్ తనకు వస్తే విల్ షీ లీవ్ విక్రమ్? It depends, right? I mean, 9 out of 10 women don't manage to. I'll also say this, a lot of men who are victims of toxic relationships also don't manage to leave. It's very difficult, it's not easy. నన్ను చాలామంది అడుగుతారు, ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, అప్పుడే ఆపి ఉండొచ్చు కదా, ఇప్పుడే. నీకు అసలు సినిమానే అర్థం కాలేదు అయితే, నీ ప్రివిలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి నువ్వు చూస్తున్నావు. నీకు వై విల్ సమ్వన్ నాట్ స్పీక్ అప్ ఫర్ దెమ్సెల్స్, వై విల్ సమ్వన్ నాట్ స్టాప్ ది అదర్ పర్సన్ అనేది నీకు అర్థం కానే కాదు. Because you have never been subjected to that. You have had the luxury of being a man and living your life in a way where you are able to freely express yourself. But there are so many women and so many men who have toxic caregivers in their lives, who don't have freedom in their lives, who can't. It's very difficult. So you can look at my Insta DMs. You should see the number of DMs where I get messages from
women who are 45, 50 who tell me నా లైఫ్ అయితే ఇంతే, అది తప్పదు, మై హస్బెండ్ ఇస్ అ విక్రమ్ అండ్ ఫార్ వర్స్, నాకు ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ కోసమైనా నేను ఐ జస్ట్ హ్యావ్ టు మేక్ పీస్ దట్ మై లైఫ్ ఇలాగే ఉంటుందని. బట్ ఈ సినిమా వల్ల అట్లీస్ట్ ఎవరో ఒకరు నా బాధని అర్థం చేసుకున్నారని నేను కొంచెం హీల్డ్ ఫీల్ అయ్యాను అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, బికాజ్ సో హార్ట్ బ్రేకింగ్. ఐ నో దే విల్ నెవర్ లీవ్, దే కాంట్. So, and for the sake of kids, probably for the sake of those kids, it's the right decision also. I don't know. I feel horrible saying it, but it is what it is. So, yeah. So, some of these men who came and told me, yeah, అప్పుడే ఆపుండొచ్చు కదా అంటే, నీకు అస్సలు అర్థం కాలేదు బ్రో అన్నట్టు చెప్పాలనిపిస్తుంది. సో, yeah. అంటే I'd like to think, I mean, I wanted to tell the story of a Bhooma who was able to leave. So, but if Bhooma, and మీరు అక్కడ ఐరనీ చూస్తే, when he comes and says, come, let's go get married, even there, at that point, she's not standing up for herself. Her fear is that, if I go get married to him now, I will lose my father forever. That is why she realizes she has a panic attack. She realizes, wait. ఇప్పుడు నేను ఈ పానిక్ అటాక్ అని నేను ఇప్పుడు నోరిప్పి నేను చెప్పకపోతే మా నాన్న కంప్లీట్లీ అవుట్ నాకు అని అప్పుడు నోరిప్పి ఏదో చెప్తుంది. When she finally breaks free from all those shackles, she had to go find it where she lost it, which is that control, that power of her own life in her hands. She had to gain it where she lost it, which is with the father. So it's that phone call with the father where she truly breaks free of all those shackles, not even in the breakup scene. So even in the breakup scene, it's wait, I am not ready to be owned by you because I am still owned by my father, and marrying you and transferring that ownership will mean I will lose him forever. So yeah, it's ఈ సిచ్యువేషన్లోనే ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ కంట్రోల్, ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లోని మనం మాట్లాడుతున్నాము. పేరెంట్స్ చిల్డ్రన్ మధ్య కూడా ఈ కంట్రోల్ అన్నది ఒక చాలా జనరలైజ్డ్, మనకి చుట్టుపక్కల చాలా చూస్తాము. and so many men are victims of it. కట్నం అన్న కాన్సెప్ట్ కూడా నాకు తెలిసి చాలామంది ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అప్ అండ్ సే దట్ దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ సపోర్ట్. ఐ నో అ లాట్ ఆఫ్ మెన్ దట్ డు నాట్ సపోర్ట్ ఇట్. కాకపోతే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను ఇప్పుడు నో చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, లేదంటే సోన్సో నాకు పెళ్లి చేయరు నాకు నచ్చిన అమ్మాయితోటి. హౌ డూ యూ థింక్ దే కెన్ మేక్ అ చేంజ్? అంటే ఇన్ యువర్ ఒపీనియన్, ఓకే మనం చేంజ్ అవ్వలేని వాళ్ళ గురించి పక్కన పెడదాము, హౌ కెన్ దే మేక్ స్మాల్ ఇది అన్నట్టు చిన్న చేంజెస్ వాళ్ళ లైఫ్లోని, స్టాండింగ్ అప్ ఫర్ దెమ్ సెల్స్, హౌ కెన్ దే స్టార్ట్ డూయింగ్ ఇట్? ఎట్లా చేయొచ్చు వీళ్ళు? అంటే ఇలాంటి అడ్వైస్లు ఇస్తే ఐ ఫీల్ లైక్ ఏదో లేదు ఇవ్వాలి పెద్ద తోపులాగా. నేను అసలు తోపే కాదు, నేను చూస్తున్నా నేర్చుకుంటున్నా. ఐ కీప్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. ఆ ఒక డ్రైవ్ ఉంటే చాలండి. am I constantly working on myself? Am I, with each passing year, am I becoming more mature? Am I learning more? Am I truly, నేను గుడ్ హస్బెండ్ అనేది నా పర్స్పెక్టివ్లో కాదు, ఈస్ ద పర్సన్ ఐ ఎమ్ విత్ ట్రూలీ హ్యాపీ? am I a good father అంటే నా పర్స్పెక్టివ్లో కాదు, ఆర్ మై చిల్డ్రన్ ట్రూలీ హ్యాపీ దట్ ఐఎమ్ దేర్ ఫాదర్? గుడ్ ఎంప్లాయీ, a good boss, a good subordinate, everything. If we can just constantly keep thinking about honestly how we treat the people in our lives కన్నా ఇంపార్టెంట్ పెద్ద ఏం లేదు. సో ఈ క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటే, ఆర్ ద పీపుల్ అరౌండ్ మీ ట్రూలీ హ్యాపీ? ఆర్ దే హ్యాపీ టు హ్యావ్ మీ ఇన్ దర్ లైఫ్స్? ఆర్ భరిస్తున్నారా నన్ను? ఐమ్ ఐ ట్రీటింగ్, అంటే నేను ఎలా నన్ను అందరు ట్రీట్ చేయాలనుకుంటున్నానో అలా నేను వాళ్ళందరినీ ట్రీట్ చేస్తున్నానా లేదా? నాలోనే నాకు తెలియక ఏమైనా హిపోక్రసీ ఉందా? ఇలాంటిది ఈ క్వశ్చన్స్ మనము ఇఫ్ యూ జస్ట్ సిట్ డౌన్ అండ్ థింక్ అబౌట్ ఇట్, క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేసుకుంటే, కొంచెం మైండ్ని ఓపెన్ చేసుకుంటే, అండ్ దట్ కమ్స్ ఫ్రమ్ మీకు నచ్చని ఒపీనియన్స్ కూడా వినాలి మీరు. అప్పుడే ట్రూలీ ఇది విని అది విని ఓపెన్ మైండ్తో రెండింటికి ఈక్వల్ ఛాన్స్ ఇచ్చి ఒక ఒపీనియన్ ఫామ్ అయితేనే ఆ ఒపీనియన్ హెల్తీగా ఉంటుంది. ఇటువైపు అయినా అటువైపు అయినా మరీ బ్రెయిన్ వాష్ అయిపోయి మన సొంత బుద్ధి, మన క్రిటికల్ థింకింగ్ వాడకుండా మనం ఒక ఒపీనియన్కి వస్తే అదొక బ్లైండ్ ఒపీనియన్, అది కూడా డేంజరసే. సో ఐ డోంట్ నో, చాలా సీరియస్ అయిపోయింది కాన్వర్సేషన్. కానీ యా, ఇట్స్ ఈ నీతులు చెప్పడం నాకు నచ్చదు, కానీ లైక్ ఐ కెన్ ఓన్లీ టెల్ యూ వాట్ ఐ డూ, విచ్ ఇస్ ఐ కీప్ థింకింగ్ అండ్ ఐ నో దెర్ ఆర్ స్టిల్ సో మెనీ ఫ్లాస్ ఇన్ మీ. ఐ నో ఐ కెన్ బీ బెటర్ ఇన్ సో మెనీ వేస్ అండ్ యూ కీప్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఇట్స్ ప్రాబబ్లీ a never ending process, but the most beautiful thing you can do with your life is keep working on it till your last day. Like if you take my profession as a filmmaker,
Every time I learn something new, I realize shit, there's so much more to learn. Every time I feel like I'm improving, I realize there's so much more to improve. That happens because I keep an open mind. నేను లైఫ్లో ఏ స్టేజ్కి వచ్చేసానంటే, నేను ఇప్పుడు ఒక సినిమా చూస్తుంటే ఆ సినిమా నాకు నచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఎలా ఉండాలనుకుంటుందో దాన్ని నేను అప్రిషియేట్ చేయగలుగుతున్నా. ఒక 15 years బ్యాక్ మేబీ ఒక సినిమా ఇలానో అలానో, లేకపోతే హే లైట్ నాకు పెద్దగా నచ్చలేదు, ఐమ్ నాట్ ఏబుల్, రెస్పెక్ట్ ఉండదు, అప్రిషియేట్ చేయను. ఇప్పుడు ఒకరు ప్యాషన్తో వచ్చి వాళ్ళు ఎలా చెప్పాలనుకుంటున్నారో కథని చెప్తున్నారు. యూ లాగ్ ఇన్ అండ్ యూ హియర్ దెమ్ అవుట్. Suddenly, it's opened up my mind in so many beautiful ways where I'm able to understand the film. I'm able to understand the filmmaker. I see the value in every film. So, Allah, if we can just treat the people in our own lives also, I think it'll be nice. సో గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయినప్పుడు నేను బ్యాక్ టు బ్యాక్ అన్ని ఇంటర్వ్యూస్ చూస్తుండే. ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ మీ గురించి మాట్లాడడం అండ్ ఆల్ ఆఫ్ దట్. I really want to know your faults also, the negative side of you also, the triggers that you have. What are your triggers, Rahul? My triggers or my faults? ట్రిగర్స్ తో స్టార్ట్ చేద్దాం. వాట్ ఆర్ యువర్ ట్రిగర్ పాయింట్స్? అంటే ఇది చేస్తే నాకు కోపం వస్తుంది అన్నట్టు. లెట్స్ హ్యూమనైజ్ యూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమన్, ప్లీజ్. ఐ ఫైండ్ ఇట్ వెరీ ప్రాబ్లమాటిక్. ఇది నేను ఎప్పుడు చెప్తుంటా. ఐ టెల్ సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ దట్ ఐ హ్యావ్, ఐ టెల్ దెమ్ దట్ ద గ్రేటెస్ట్ బర్డెన్ యూ కెన్ ప్లేస్ ఆన్ అ వుమన్ is putting her on a pedestal and expecting her to live up to that ideal every second of her breathing life. It's like, okay, you know, the whole Madonna whore complex, right? Like, నువ్వు ఉంటే అక్కడ ఉండాలి, నువ్వు దేవి, నిన్ను పూజిస్తా, నీ గుడి కట్టేస్తా, ఒక్క మెట్టు దిగినా డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తావు. అరే మనం అలా కాదు కదరా. వీ మేక్ మిస్టేక్స్, వీ గెట్ యాంగ్రీ, వీ డూ స్టూపిడ్ థింగ్స్, వీ మేక్ రాంగ్ డెసిషన్స్, వీ సే థింగ్స్ వీ షుడెంట్ అండ్ దెన్ వీ రిగ్రెట్ దెమ్. సమ్టైమ్స్ వీ డోంట్ ఈవెన్ రిగ్రెట్ దెమ్. Like, woman or a man, they should be allowed to live, right? So I hate it when people say things like this. Like, I feel like, wait, I can't live up to these unrealistic ideals. I'm very, very human. I'm very flawed. But yeah, you see, I believe in one thing, right? మీరు ఎంత ఓల్డ్ అయినా సరే, మీరు ఎంత మెచ్యూర్ అయినా సరే, ఏ ఏజ్లోనైనా సరే, ఫస్ట్ టైం ఒక ఇష్యూనో ఒక ప్రాబ్లమ్నో డీల్ చేసేటప్పుడు వీల్ ఆల్వేస్ డూ అ హారబుల్ జాబ్ ఆఫ్ ఇట్. బికాస్ you know, you're dealing with it for the first time. It will get the most immature version of you out. It will get an emotional reaction out of you. Rationality will go for a toss. Critical thinking will go for a toss. Your maturity will go for a toss. So recently, anyone says anything about my kids, I'm behaving like a really immature 20-year-old parent. Like, it immediately triggers me. Like, it gets one primal anger out of my system, all that. I know that eventually I will get used to it and start dealing with it better. ఆ నమ్మకం ఉంది. ఐఎమ్ ఓల్డ్ ఇనఫ్ టు నో దట్ హే ఐ విల్ గెట్ బెటర్ ఎట్ డీలింగ్ విత్ దిస్. సో రైట్ నౌ దట్స్ ఐ థింక్ మై వన్ ట్రిగర్. అదర్ దెన్ దాట్, see, luckily, and there's no excuse for me not reaching that at 44 at least, that I have learned to 99.9% of things in life. ఒకరు ఏదో వచ్చి నాకు చెప్పారు, లేదా ఒక సిచ్యువేషన్లో నేనున్నా, లేకపోతే ఏదో ఒక ఇష్యూ ఏదైనా సరే, ఐ హ్యావ్ లెర్న్డ్ టు అండర్స్టాండ్ బిఫోర్ జడ్జింగ్. ఐ హ్యావ్ లెర్న్డ్ టు అనలైజ్ బిఫోర్ రియాక్టింగ్. ఐ హ్యావ్ లెర్న్డ్ టు థింక్ బిఫోర్ రెస్పాండింగ్. సో సమ్ థింగ్స్ ట్రిగర్ మీ, బట్ దే ఓన్లీ ట్రిగర్ అ థాట్. వెయిట్ అ మినిట్, ఐఎమ్ గెటింగ్ ఇట్. లైక్ ఇప్పుడు ఈ మధ్య ఒక సినిమా చూసా. I had very, very interesting opinions about that film. On one hand, I was finding the film really engaging. I found it really engrossing. And then on other hand, there are certain intentions that I'm smelling, and there are certain narratives that I'm seeing. So then I came out and I asked myself, what is wrong in that person putting that narrative out? Is it really wrong? If it was a narrative that suits me, that suits my own ideology, then will I have a problem with it? Then wait a minute, I was like, am I a hypocrite? Is there a bias? So opinion form అవుతుందో లేదో ఫస్ట్ ఆలోచిస్తున్నా, రైట్? సో ఆ స్టేజ్కి వచ్చేసాను కాబట్టి వెరీ ఫ్యూ థింగ్స్ ట్రిగర్ మీ టు ద పాయింట్ దట్ ఐఎమ్ రియాక్టింగ్ లైక్ ఎన్ ఇడియట్. But that one thing is because I'm still only 3.5 years old as a dad, I'm still getting used to that. So anything about my children, I get triggered. That is one trigger. My flaws, there are many. It's just, I have luckily reached a point where most of my flaws are flaws that don't affect other people. They only affect me.
దాన్ని మార్చుకోవడానికి బద్ధకం, బట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అరే నీ ఫ్లా వల్ల ఇంకొకరు అఫెక్ట్ అవుతున్నారంటే అది మార్చుకోవాలి అనే ఏజ్కి వచ్చేసి ఐఎమ్ నాట్ 25. సో దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ మీ టు నాట్ అట్లీస్ట్ చేంజ్ దోస్ థింగ్స్. సో but there are lots of barbarke flaws. Now the only person who probably still continues to be affected in some way or the other by my flaws is someone who lives with me, who shares a world with me. There it's like really difficult. Almost any flaw that affects me will also affect her, because 24/7 we're sharing a world, we're living together. So apart from my wife, I think I've, with most people, if there are flaws that I've managed to work on them, but yeah, there are many flaws that I have that, like I said, I can't multitask. Lots of things. There's one bad habit that I have that I want to somehow kick. నేను లైఫ్లో ఇప్పుడు దాకా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకోలేదు. ఈసారి ఎలాగైనా ఈ December 31st అదొకటి మానేద్దాం అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ అది కూడా మానేస్తా. అదొక పెద్ద ఫ్లా. అంటే ఆ ఫ్లా వల్ల చూడండి, I'm probably affecting my own lifespan, and that is going to affect my children tomorrow, and I feel horrible. I'm ridden with guilt. So అలాంటిది కొన్ని ఉన్నాయి. సో yeah, lots of flaws, very human. Please ఇలాంటి మాటలు చెప్పకండి. I understand what a woman feels like when she's like, నువ్వు దేవిగా ఉంటే పూజిస్తా అంటే నాకొద్దు, నేను చాలా నార్మల్ మనిషి. సో yeah, that putting on a pedestal. ఇందాకలా బిఫోర్ వి స్టార్టెడ్ షూటింగ్ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటుండే. ఏంటి అంటే ఎర్లియర్ ఇట్ యూస్ టు బీ అన్ ఎకో ఛాంబర్ అని అన్నారు, బట్ రైట్ నౌ అందరికీ ఒపీనియన్స్ ఉన్నాయి. నేను పాడ్కాస్ట్ ఒక వెరీ రినౌండ్ యాక్టర్తోనే చేశాను అనమాట. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎట్ హౌ బాదర్డ్ దే వర్ విత్ దోస్ 5-6 కామెంట్స్ for reels that had millions of views and thousands of likes. Those 5-6 comments bothered them so much. That was for me, నాకు కూడా లెర్నింగ్ కదా, ఇట్ సైడ్ ఎట్లా నడుస్తుంది ఏంటి అన్నది. It still bothers me also, yeah. అన్ఫార్చునేట్లీ అప్పుడు నేను ఆలోచించా, ఈ పర్టికులర్ పోస్ట్ మీద 30,000 లైక్లు ఉన్నాయి, 8 కామెంట్లు ఉన్నాయి. పర్సెప్షన్ బిల్డింగ్. ఒకడు వచ్చి ఆ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసినోడికి ఏమనిపిస్తుంది, ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నా, ఇన్ని లైక్లు వచ్చాయి, ఇన్ని వ్యూలు వచ్చాయి, ఇన్ని కామెంట్లు వచ్చాయి. కానీ చూసిన 8 కామెంట్ల వల్ల ఒక పర్సెప్షన్ బిల్డ్ అయిపోతుంది. Because the comments are the loudest. సో ఐ థింక్ దట్స్ ది అన్ఫార్చునేట్ సైడ్ ఆఫ్ ఇట్. అండ్ మీరు ఇప్పుడు నేను చిన్మయ్ గారి గురించి ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నాను. హౌ డస్ షీ హ్యావ్ లైక్ హౌ ఇస్ షీ ఫైండింగ్ దట్ కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత నెగిటివిటీ వస్తున్నా సరే ఆమె అది కరెక్ట్ అనుకొని చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ 5 విక్రమ్స్ ఒకవేళ ఇఫ్ దే రియలైజ్ దట్ దే ఆర్ డూయింగ్ దిస్ రాంగ్ అన్నట్టు అనుకుంటే నాకు అది విన్ అని మీరు అనుకుంటున్నారు. ఆమె షీస్ డూయింగ్ దిస్ డే ఇన్ అండ్ డే అవుట్. నాకు నా బాస్కి నేను ఏదైనా పని చేయకపోతే నా బాస్ ఒక మెసేజ్ పెడితే నాకు ఒక 10 minutes యాంగ్షియస్ అయిపోతాను నేను. అట్లాంటిది ఇన్ని కామెంట్స్ అంత నెగిటివ్గా వస్తున్నా, షీ స్టిల్ స్టాండింగ్ అప్ అండ్ షీ సేయింగ్ దట్ I will still call out if there's a mistake in what people are doing. కాదు అని వదిలేసుకుంటే ఎంత చిల్లండి లైఫ్, హ్యాపీగా ఉంటుంది. మీకు కావాలంటే క్రిటిసైజ్ చేయండి, అది రెస్పెక్ట్ఫుల్గా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక డిబేట్ పెట్టుకోవచ్చు. వచ్చి అబ్యూస్ చేయడం ఇలాంటిదే నాకు అర్థం కాదు. అండ్ నేను తనకు కూడా చెప్తా, తనకు ఒకటి నేను చెప్తా ఉంటా అప్పుడప్పుడు. ఐ డోంట్ సే ఇట్ ఎవ్రీ డే సో దట్ షీ గెట్స్ సఫకేటెడ్, బట్ వన్స్ ఇన్ అ వైల్ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ రియలీ అఫెక్టింగ్ హర్, దెన్ ఐ టెల్ హర్ వన్ థింగ్ దట్ నువ్వు చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఒకరు ఒప్పుకోవచ్చు, ఒకరు ఒప్పుకోకపోవచ్చు, బట్ నువ్వు చెప్పేది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు నమ్మింది నువ్వు చెప్తున్నావు, అండ్ టు మీ నేను అదే నమ్ముతాను కాబట్టి దోస్ ఒపీనియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద వర్క్ యూ డూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు అంత కెపాసిటీ లేదు. ఇంత హేట్ వస్తుంటే అయినా నేను వీళ్ళతో పడతా, అయినా నేను చెప్పేది నేను చెప్తా, ఎక్కడో ఎవ్వరూ చెప్పకపోతే బికాజ్ నా వల్ల కాదు, ఇది నేను డీల్ చేయలేను అని నోరు మూసుకొని ఉండడం మన పీస్ ఆఫ్ మైండ్కి మంచిది, మన లైఫ్కి మంచిది, మన హెల్త్కి మంచిది. కానీ అందరూ అలా నోరు మూసుకొని ఉంటే అది డేంజరసే. సో పీపుల్ లైక్ మీ ఆర్ ఏబుల్ టు షట్ అప్, ఆర్ ఏబుల్ టు కీప్ క్వైట్ అండ్ స్టే అవుట్ ఆఫ్ దిస్ మెస్సీ ఫైట్ because there are people who are talking. Otherwise I will also feel compelled to join that debate and say no, nobody is talking, I need to talk. So it is because of people like her that a lot of us are able to keep quiet and say let her fight the fight. But the one thing I always tell her is, I say what you say is very important, and I always say it and then don't engage with the abuse, don't engage with, but lots of times she doesn't, but sometimes she does. I wish she wouldn't, because I always tell her, once you start engaging with them, I get affected. Even at this age, even though I have gotten used to it,
at least for those few seconds, I get affected by a nasty, abusive comment where I'll tell you, నేను కొన్నిసార్లు నేను కూర్చొని ఆలోచిస్తా, వాళ్ళు ఎవరో నాకు తెలీదు. అండ్ ఐఎమ్ వెరీ మెచ్యూర్ ఇన్ ద సెన్స్ దట్ ఐఎమ్ వెరీ సెలెక్టివ్ అబౌట్ హూ ఐ గివ్ ద పవర్ టు అఫెక్ట్ మీ. ప్రతి ఒక్కరు వచ్చి నన్ను అఫెక్ట్ చేయలేరు. ఆ పవర్ నేను నా ఇన్నర్ సర్కిల్కే ఇస్తా. అండ్ ఒకరు నా ఇన్నర్ సర్కిల్లో రావడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఒకరిని నమ్మి ఆ ఇన్నర్ సర్కిల్లో తీసుకొచ్చి ఆ పవర్ నేను ఇస్తున్నానంటే ఇట్ టేక్స్ ఇయర్స్ ఫర్ మీ. సో ఐఎమ్ లైక్, you are the kind of guy where even if a tertiary friend or an acquaintance comes and says something about you, ఒక్క సెకండ్ కూడా అఫెక్ట్ కావు. వీళ్ళెవరో స్ట్రేంజర్స్ వచ్చి నీ మీద అరుస్తుంటే లేకపోతే అబ్యూస్ చేస్తుంటే నువ్వు ఎందుకు ఆ కొన్ని సెకండ్స్ అయినా ఎందుకు అఫెక్ట్ అవుతారని కూర్చొని కొన్నిసార్లు ఆలోచించేవాడిని. అండ్ టు మీ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సెన్స్లెస్నెస్ ఆఫ్ దట్ వైలెన్స్, విచ్ ఈస్ I don't know who you are. You are a random stranger. I didn't cheat you, I didn't abuse your parents, I didn't do anything wrong to you, your life or your career or your family. I don't even know who you are. Why will you come and hate me so much? That always affects you for a few seconds. Now that you've gotten used to it, it doesn't affect you beyond a few seconds, but it still gets you. When it affects you for a little more than a few seconds is, నన్నొచ్చి తిట్టుకుంటే ఓకే, బట్ మనం తీసిన సినిమానో, అరే నీకు నేను తీసిన సినిమా నచ్చలేదు, దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నువ్వు అది వచ్చి చెప్తున్నావు అంటే పర్ఫెక్ట్లీ నో ప్రాబ్లం. నువ్వు క్రిటిసైజ్ చేయి, కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయి. ఇదో డాష్ 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 సినిమా నువ్వు, ఐమ్ లైక్, డస్ ఇట్ రియలీ డిజర్వ్ అబ్యూస్? డస్ ఇట్ రియలీ డిజర్వ్ హేట్? దట్ అఫెక్ట్స్ యూ అ లిటిల్ బిట్ అండ్ యువర్ ఫ్యామిలీ. I've gotten used to people coming and abusing my wife now, but it still sometimes gets to you. What did she do to you? She came and told an opinion. నిన్ను ట్యాగ్ చేసి నీ టైం లైన్లోకి వచ్చి చెప్పలేదు. నువ్వు ఎందుకు వచ్చి ఇలా బూతులు తిడుతున్నావు అని కొన్నిసార్లు అర్థం కాదు. బట్ దట్ సెన్స్లెస్నెస్ ఆఫ్ అ వైలెన్స్ బై అ స్ట్రేంజర్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ సమ్వన్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ టు దెమ్, నేను ఏదో నాకే తెలియకనో తెలిసినో ఏదో చేశాను, వాళ్ళు కోప్పడి రియాక్ట్ అవుతున్నానంటే, వాళ్ళు హార్ష్గా ఏమైనా మాట్లాడారో అబ్యూస్ చేశారంటే నాకు అర్థం అవుతుంది. ఇది నాకు అర్థం కాదు. ఎందుకు రా, నేను నీకు ఏం చేశాను రా, నేను బతుకుతున్నాను, నాకు ఒపీనియన్ ఉంది, ఆ ఒపీనియన్ ఉండడం తప్ప. అట్లీస్ట్ నీ ఒపీనియన్ ఏంటి, నేను ఒక డాష్ డాష్ డాష్ని, ఆ ఒపీనియన్ అంత బ్యాడ్ అయినా కాదు కదా. సో యా, ఇట్స్ అదంతే అది మరి. సో నా అబ్జర్వేషన్ ప్రకారం నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కానీ నేను కానీ గుడ్ బ్యాడ్ కామెంట్సే చెయ్యం. మీకు అర్థమవుతుందా? మోస్ట్ పీపుల్ వుడ్ నాట్. ఈ కామెంట్స్ లో దాడి చేసిన వాళ్ళని నేను ఇంకా కలలేదు. హోప్ఫుల్లీ నాట్ ఆల్సో. నాకు అలాగే అసలు వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ట్రిగరింగ్ దెమ్ సో మచ్? ఎందుకంటే కామెంట్ పెట్టడం, రాహుల్, వైల్ ఇట్స్ లైక్ 5 second టాస్క్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్, అంటే ఎమోషనల్ ట్రిగర్ అవ్వడం వల్ల ఒక కామెంట్ పెడతారు. ఎనీ యాక్షన్ నీడ్స్ ఎ సర్టన్ లెవెల్ ఆఫ్, అంటే యూఆర్ షుక్ ఫర్ సంథింగ్. ఇఫ్ యూఆర్ పుట్టింగ్ ఆ లెవెల్ ఆఫ్ హేట్ నువ్వు వరల్డ్లో పెడుతున్నావు అంటే నువ్వు ఫండమెంటల్గా కంప్లీట్గా నువ్వు యాజ్ అ పర్సన్ నీ సోల్ షేక్ అయిపోయింది ఏదో వాళ్ళు చెప్పడం వల్ల అన్నది నా ఒపీనియన్. ఎవరో ఏదో గెలికారు కామెంట్ పెడతారు. అయితే ఈ విషయం మనం పక్కన పెడితే, ఇప్పుడు వాట్ ఈస్ ఇట్, ఇప్పుడు చిన్మయ్య గారు చేస్తున్నారు 5 years నుంచి అని చెప్పాను కదా. యూజువలీ నేను చాలామంది సోషల్ మీడియాలోని ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, పబ్లిక్ ఫిగర్స్ కానివ్వండి, చాలామందిని చూశాను. ఈ సబ్జెక్ట్ అన్నది ఏదో కొంచెం ఇట్లా రీసెంట్ కాంట్రవర్సీ లాగా జరిగినప్పుడు మాట్లాడతారు, వదిలేస్తారు. బట్ దేర్ ఇస్ సంథింగ్ సో స్ట్రాంగ్లీ ఎంగ్రెయిన్డ్ ఇన్ హర్ దట్ షీ ఫీల్స్ లైక్ ఇది నేను ఫైట్ చేయాలి, ఫైట్ నేను టేకప్ చేశాను అన్నది. వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ద కోర్ రీజన్? ఐమ్ షూర్ వన్ డే హోప్ఫుల్లీ ఐల్ సిట్ విత్ హర్ అండ్ ఆస్క్ హర్ దిస్ క్వశ్చన్. బట్ మీకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నాను. I think it's just she had an incident in her life, and then, like most women, she was taught to forget about it and make peace with it and move on and act like nothing happened. Ekkado, I think our repression finally, collectively, when she saw so many women finding a voice, akkada start ayindi. Aa frustration inka agaleda. And I mean that in a good way. వెంటనే పట్టుకుంటారు ఇప్పుడు. I mean that in a good way. It had to come out at some point. Springని, if you keep compressing it for a long time, at some point it was bound to come out, right? So, and I think the other thing that happens is,
in her own way, at her own time, at some point, she may realize it's not worth it anymore. I don't want to fight this fight anymore. She may not. She may dedicate her whole life to this. I don't know. But at least right now, I think it gives her a purpose. And I think where she gets her fuel from is, you should see some of the DMs she gets. You should see on a daily basis some of the people who reach out to her. ఎక్కడో చిన్మయ్య గారు అర్థం చేసుకుంటారు అని చెప్పి ఎంతోమంది, లైక్ నా కళ్ళ ముందు నేను చాలాసార్లు చూశాను. షీ విల్ గెట్ డిఎమ్స్ ఆన్ ఇన్స్టా ఆర్ ట్విట్టర్ సెయింగ్, మ్యామ్ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, డోర్ లాక్ చేసేసారు, మా హస్బెండ్ బాగా కొడుతున్నారు నన్ను, నేను బెడ్రూమ్ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసుకున్నాను కానీ ఆయన ఆల్రెడీ కొడుతున్నారు, ఏ టైంకైనా లోపలికి వచ్చేస్తారు. ఇలాంటి మెసేజ్ వస్తుంటాయి. ఐఎమ్ నాట్ కిడింగ్. ఐ నో, వెరీ ట్రిగర్ వార్నింగ్. అండ్ సో మెనీ టైమ్స్ షీల్, ఎక్కడ ఉన్నావమ్మా ఏంటి, షీల్ కాల్ ద లోకల్ పోలీస్ స్టేషన్ on a daily basis, not on a daily basis, but she works with a couple of NGOs where she keeps meeting people where, domestic violence వల్ల మొహం పట్టుకొని ఇట్లా వాల్ మీద కొట్టారు కాబట్టి ఒక ఇయర్ డెఫ్ అయిపోయింది, మరీ హార్డ్గా కొట్టేశారు కాబట్టి ఒక ఐలో బ్లైండ్ అయిపోయారు, ఇలాంటిది ఎన్నెన్నో వస్తుంటాయి. And I think all that pain, and she sees it on an everyday basis, and so many people reach out to her. The amount of trauma dumping that she takes on a daily basis, like some of the messages I used to get after making this film, ఎక్కడో ఏదో ఒక పాయింట్లో ఆల్ దీస్ విమెన్ ఫెల్ట్, ఇది నేను ఎవరికి చెప్పుకోలేను, ఎవరితో మాట్లాడలేను, ఈవిడకి చెప్తే అర్థం చేసుకుంటారేమో అని మొదలైంది అనుకుంటా. ఆన్ అ డైలీ బేసిస్ ద నంబర్ ఆఫ్ DMs that she gets like this, I think there's a sense of injustice, or I think it's her natural wiring. It's that of that one, there are these heroes that you find for different causes where they just can't give up. They will fight their whole lives. It doesn't matter to them whether they win or not. They see a value in fighting that fight itself. మరీ కంఫర్టబుల్ అయిపోకూడదు వీళ్ళు. అట్లీస్ట్ ఈ ఫైట్ గెలవకపోయినా ఆ డిస్కంఫర్ట్ అనేది ఉండాలి. దట్ విల్ అట్లీస్ట్ కీప్ పీపుల్ ఆన్ దర్ టోస్, అండ్ అట్లీస్ట్ 1 or 2 people at a time, it will force them to think, అరే ఇన్నిసార్లు చెప్తుంది అసలు ఏం కావాలి తినకి అని అట్లీస్ట్ ఎవరో ఆలోచిస్తారేమో. ఐ డోంట్ నో. యూ హ్యావ్ టు ఆస్క్ హర్ దట్ క్వశ్చన్. బట్ సమ్టైమ్స్ ఐఎమ్ ఇన్ ఆ ఆఫ్ హర్ అండ్ ఐమ్ లైక్, అబ్బా తిన అసలు ఎక్కడి నుంచి వస్తుంది రా బాబు, ఇంత స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. కొన్నిసార్లు I get very worried about her because I keep asking her also, how much of this are you internalizing? How much of this is affecting you? I don't know. I don't think even you will know. నాకు అదే భయం వేస్తుంది. కొన్నిసార్లు అయితే ఐ స్పీక్ లైక్ అ సెల్ఫిష్ హస్బెండ్, వేర్ ఐ టెల్ హర్, నీకు అవసరమా, ఎందుకు, వదిలే and all that, and then I wake up another day, I'm suddenly proud of her again. So I also go through cycles. So చాలా మంది ఆమెకు చెప్పుంటారు కదా, నీకు ఇంత మంచి కెరియర్ ఉంది, ఇవన్నీ నీకు అవసరం టైప్ లో. వాట్ వాస్ హర్ బెస్ట్ రెస్పాన్స్ టు దట్ అకార్డింగ్ టు యూ? నో, షీఈస్ వెరీ స్వీట్ దట్ వే. ఎవరు ఏం చెప్పినా మొత్తం వింటది. మీరు అబ్యూస్ చేయకుండా రేపు ట్విట్టర్లో కూడా ఎవరో వచ్చి చాలా సిన్సియర్గా అడ్వైస్ ఇస్తే, ఎవరు వచ్చి చెప్పినా మొత్తం వింటది. Sometimes it'll look like she's actually getting influenced also. Then she'll wake up the next day morning and she goes back to her natural self. So I think that wiring is very strong. It's just there are some people who are born to have a purpose in life, and I think her purpose is this, to fight this fight as long as she wants to. So yeah. But sometimes selfishly as a husband, I'm like, అరే ఇంతమంది తిట్టుకుంటున్నారు నా వైఫ్ని, ఇదేదో చేయకపోతే బాగుండేది కదా అని. And then sometimes I look at the things she says and I know how important they are. So ఎవరు మాట్లాడకపోతే ఎలా, మరి ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. సో గర్ల్ ఫ్రెండ్ రాయడానికి వాట్ వాజ్ యువర్ పుష్ రాహుల్? అంటే నీడ్ ఉన్నది అన్నది ఐఎమ్ షూర్ యూ మైట్ హవ్ సీన్, చాలా మందికి ఇట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇట్లా మెసేజ్ ఇద్దాం అన్నది ఒక ఇదైతే, వాట్ వాజ్ యువర్ పుష్? అంటే కూర్చొని రాసే ముందు దేర్ మైట్ హవ్ బిన్ లైక్ అ బిగ్ పుష్ ఓన్లీ, ఏదైనా మనం లైక్ ఐ సెడ్ ఏదో వెరీ బిగ్ పుష్. వాట్ వాజ్ ఇట్? విచ్ ఇస్ ఐరానిక్లీ చాలా మంది అడుగుతుంటారు ట్విట్టర్లో, భయ్య నిజం చెప్పు, రాసింది చిన్మయినే కదా అంటారు. తిను అంటే చిన్మయి నా లైఫ్లోకి వచ్చే ముందు నాకు తట్టిన స్టోరీ ఇది. ట్రిగర్డ్ బై అన్ ఇన్సిడెంట్ ఐ సా మచ్ లైక్ అట్లీస్ట్ డెకేడ్ అండ్ హాఫ్ బిఫోర్ ఐ మెట్ హర్ ఈవెన్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు చూసింది ఒకటి, చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, పర్లేదా? డు యు వాంట్ మీ టు రిపీట్ ఇట్ అగైన్? సో ఇట్స్ జస్ట్ దిస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, రియలీ నైస్ గై, ఈజ్ అ ఫ్రెండ్స్ ఫ్రెండ్, great guy in every other way.
హీ హ్యాడ్ అ గర్ల్ ఫ్రెండ్ అండ్ అమ్మాయి వదిన వదిన అని అప్పుడప్పుడు హాయ్ బాబీ హలో బాబీ అంటాం కానీ పెద్దగా అంతకుమించి పరిచయం లేదు. తన సైడ్ ఏంటో నాకు తెలీదు, ఎందుకో నాకు తెలీదు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇమాజినరీ. షీ బ్రోకప్ విత్ హిమ్ అండ్ ద గై వాజ్ అ రెక్. 2-3 days నైట్ అంతా తాగుతూనే ఉండేవాడు, ఏడుస్తూనే ఉంటాడు, సడన్గా కోపం వస్తుంది, రూమ్ మొత్తం పగలు కొడతాడు. ఆల్ దిస్ వాస్ హ్యాపెనింగ్ ఫర్ 2-3 nights. సో యూస్ టు బీ విత్ హిమ్, ఇట్స్ ఓకే రా, కామ్ డౌన్ రా అండ్ ఆల్ దట్. ఫ్యూ డేస్ లేటర్ వన్ డే సడన్లీ మిడిల్ ఆఫ్ ద నైట్ వచ్చాడు, పద అన్నాడు. ఎక్కడరా అంటే నువ్వు రా అన్నాడు. ఇంకో 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. స్టూడెంట్స్ జెంట్స్ టాయిలెట్కి వెళ్ళి నైట్ ఒక పర్మనెంట్ మార్కర్ తీసి ఆ అమ్మాయి నంబర్ రాశాడు. రాసి దానిపైన ఫార్ సెక్స్ కాంటాక్ట్ అని రాశాడు. ఇట్ వాస్ హీస్ రివెంజ్ బికాస్ షీ వాజ్ మేకింగ్ హిమ్ సఫర్. అండ్ ఆ పాయింట్లో వాడికి ఏం చెప్పినా వాడు అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు. మేము ఏదో చెప్పబోయి మేము వాడి దృష్టిలో విల్లన్స్ అయిపోతే వాడిని కంట్రోల్ చేయడానికి ఇంకెవరు లేరు అక్కడ. వాడిని ఎవరు కంట్రోల్ చేయకపోతే మాకేమో అమ్మాయి గురించి భయం. వీడు బికాస్ అంత ఇమోషనలీ హైటెండ్ ఉన్నాడు. ఇది ఉండిపోయింది అలాగే మైండ్లో. ఇది జరిగిన మెనీ ఇయర్స్ తర్వాత సడన్గా నేను ఒక మూవ్మెంట్ చూస్తున్నా మన సౌత్ ఇండియన్ సినిమాలో అక్రాస్ లాంగ్వేజెస్. హిందీలో కూడా చాలా చూసా. విచ్ వాస్ దట్ అగైన్ నేను క్రిటికల్గా జడ్జ్ చేస్తూ ఏం చెప్పలేదు కానీ ఇది జరిగింది. మేబీ అలాంటి సినిమాలు కూడా తీయాలేమో నాకు తెలీదు. బట్ ఐ saw one trend of Devdas films where the Devdas was going beyond the Devdas now. He was becoming the soup boy. The soup boys culture, right? Where నేను తాగేసి నా లైఫ్ని నాశనం చేసుకోవడమే కాదు, నీ వల్ల నేను సఫర్ అవుతున్నాను, నువ్వు సఫర్ అవ్వాలి అనేది రివెంజ్ తీసుకోవడం మొదలైంది. నాతో బ్రేకప్ చేసుకున్నావు కదా, ఇప్పుడు ఇంకెవరినో వెళ్ళి పెళ్లి చేసుకుంటావు కదా, సో నువ్వు సఫర్ అవ్వాలి. ఆ రివెంజ్ని ఇన్అడ్వర్టెంట్లీనో ఇంటెన్షనల్లీనో జస్టిఫై చేయడం మొదలైంది రైచియస్ రివెంజ్గా. అది ఫిల్మ్ మేకర్ రైటర్ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు కానీ ఆడియన్స్ వైపు నుంచి గ్లోరిఫై అవ్వడం మొదలైంది. దానికి విజిల్స్ క్లాప్స్ అన్నీ చూస్తున్నా. ఇట్స్ లైక్ ఓకే ఫెయిర్ ఎనఫ్. This was 12 years back at least, 12-13 years back maybe, where I was like, hey, I want to make a film where I turn the camera and people feel uncomfortable rather than wanting to whistle and clap for it. And then I remembered what I had seen when I was in college, this friend and what had happened in that bathroom. And I was like, everything else is imaginary in the film. He's very different from Vikram, that girl had nothing to do with Bhooma. Everything else is imaginary. But the one thing that kept coming in my mind was I don't operate from a point of hate. My reason for nothing is hate. My reason for something is empathy. And hey, they don't get this. They don't understand it. So hopefully I can make a film that will help them go home and think. So నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏంటంటే కొట్టడం, అది బ్లాక్ అండ్ వైట్. అది ఫిజికల్ అబ్యూస్ ఉంటే అది రిలేషన్షిప్ అయినా మ్యారేజ్ అయినా అట్లీస్ట్ ఇన్ 2025 we've reached a point where hopefully publicly nobody says ప్రేమ ఉంది కాబట్టే కొడుతున్నాడు కదా అర్థం చేసుకోవే అని ఎవరు నాకు తెలిసి. అంటే ఇంకా అది కూడా జరుగుతుంది. బట్ అమ్మాయిలే ఎంతైనా నా హస్బెండ్ నువ్వెవడు చెప్పడానికి అంటారు మళ్ళీ. సో అది ఇంకా జరుగుతుంది కానీ అట్లీస్ట్ బ్లాక్ అండ్ వైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ డిస్కోర్స్ కొట్టడం తప్పు అనేదాకా వచ్చాం. బట్ ఈ మిడిల్ గ్రౌండ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక విక్రమ్కి ఆ ఏజ్లో వాడు అలాంటి వాతావరణంలో పెరిగాడంటే, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలా ట్రీట్ చేశారో చూసి పెరిగాడంటే, వాడి దృష్టిలో ఒక మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్లో ఉమెన్ రోల్ ఏంటి, నన్ను వాళ్ళ సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ చేసుకోవడం, నా నీడ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేయడం, దానికి రిటర్న్గా నేను వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తా, వాళ్ళని బతకనిస్తా, వాళ్ళకి తిండి పెడతా, I will put a roof over their head. This is his elemental understanding of what a man-woman relationship is, because that is the environment in which he's grown up. So అలాంటి వాతావరణంలో పెరిగిన ఒక విక్రమ్కి ఆ ఏజ్లో వాడు ఇంకా he's not a child, he's not a man yet, right? He's in that in-between age of, between 20 to 23. వాడు ఇంకెలా ఉంటాడు, అలాగే ఉంటాడు. So I said, I don't want to deal with the extremes of like physical abuse. That is also important, but చాలా సినిమాలు వచ్చాయి and most people are very clear on whether it's black or white. So I want to make so many women and sometimes men suffer this suffocation in silence.
ది గ్యాస్ లైటింగ్ ఇస్ సచ్ దట్ బయటికి వెళ్ళి చెప్పుకున్నా ఏం మాట్లాడుతున్నావు వాడు చాలా మంచోడు కదా అంటారు, బికాస్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ గెట్స్ అ వెరీ డిఫరెంట్ వర్జన్ ఆఫ్ హిమ్. It's only the woman he quote unquote owns that gets a very different version of the guy. So I said I want to make a film about a Vikram who doesn't hit her, who doesn't abuse her, and who doesn't cheat on her. So he thinks he's the world's best boyfriend. So he can't understand why a girl would want to break up with him. Therefore he is enraged. Therefore he feels what he's taking is righteous revenge. So to make a Vikram at that age understand it, I want to make a film where I tell the story through Bhooma's eyes so that hopefully he understands. Oh, ఈ బేసిక్స్ కావు, ఇది దాటి ఒకటి ఉంది, అందుకే ఈ అమ్మాయి ఈ రిలేషన్షిప్లో హ్యాపీగా లేకపోవడానికి రీజన్ ఏంటి అని వాడు హోప్ఫుల్లీ అర్థం చేసుకుంటాడేమో. వాట్స్ ద డ్రైవ్, వాట్స్ ద పుష్, వాట్స్ ద రీజన్ దట్ ఎక్కడో ఇన్ అ ట్విస్టెడ్ వే my affection for a lot of Vikrams at that age who I know have no chance of knowing any better, this film came from that affection. Vikram came first to me. It's after Vikram that Bhooma came to me. I was like, who are the kind of people that a Vikram will go after? He will go after Bhooma. He won't go after Durga. So then Bhooma popped in my head. I was like, okay, then now let's write Bhooma. And then Bhooma started taking shape. And I said, the only way he will go back home and think is if I tell the story through Bhooma's point of view. And then, the story started falling in place and things like that. So, yeah. అగైన్ ఇందాకలా మనం భూమా క్యారెక్టర్ కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టు ఇప్పుడు విక్రమ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్? భూమా వదిలేసింది, బ్రేకప్ అయిపోయింది, లేటర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ విక్రమ్స్ హెడ్? It's something I didn't want to close that loop. I felt it is very crucial as a creative choice to leave that loop open without me saying how Vikram should change or how he should become, and closing that loop. I felt it is very important for Vikrams to go back home and think, and therefore I should leave that loop open. Right? I have shown you what the effects of you being a Vikram is on your partner. It could be a wife, it could be a girlfriend. In some cases, it could be a subordinate, it could be a neighbor, it could be your sister, it could be your daughter. అది నేను క్లోజ్ చేస్తే అదొక సర్మన్ అయిపోతుంది, అదొక లెక్చర్ అయిపోతుంది. మారల్ స్టోరీ లాగా ఎండ్లో ఇది మారల్ ఆఫ్ ద స్టోరీ అయిపోతుంది. సో అది ఓపెన్ ఉంచాలనుకున్నా. సో ఐ డోంట్ వాంట్ టు spell it out and say this is how Vikram would have become, but I can tell you as an optimist what I hope for. I don't know what happened to Vikram after that story. And in fact I had written one version of the post climax scene where I gave it an ending and then I realized it's wrong. But in my head as an optimist, I feel 1 or 2 years would have passed, and then slowly but steadily he would have maybe seen another friend of his in a relationship with a girl. And suddenly he realizes this guy's being like him. And he sees Bhooma in that girl. And suddenly he gets a clarity. It's like, oh shit. Indukena, oh shit. And I would like to think with age, he would have realized his mistake. And he would have changed. And having gone through that life experience and having seen Bhooma not need him, drop him like this. And realizing he's powerless over her and there's nothing much he can do, and seeing he would have probably stalked Bhooma a little while more online and seen that she's going from strength to strength. She found a job, literature degree తీసుకొని ఏం సాధించిందో చూసాడు, and he looks at his own life like shit, oh wow, okay. And I'd like to think it would have opened his mind and would have made him a better human being, and eventually someday he would have married a girl and been a good husband to her thanks to this life experience is what I hope. But I leave it to the audience. హార్ట్ బ్రేక్స్ నేర్పించినంత ఇంకేం నేర్పించావు కదా ఎవరికైనా, మెన్ విమెన్. హార్ట్ బ్రేక్ ఇస్ లైక్ ఐ థింక్ యువర్ బిగ్గెస్ట్ టీచర్. I'd like to differ with you on that. I think it's the wrong adjective for Vikram specifically. It wasn't heartbreak. It was an obliteration of his ego. Right? వాడికి కావాల్సింది భూమా కాదు, భూమా లాంటి అమ్మాయి. వాడికి అది నిజమైన హార్ట్ బ్రేక్ కాదు. వాడి హార్ట్ బ్రేక్ ఏంటి? నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది. నేను నిన్ను తిట్టలేదు, కొట్టలేదు, కాలేజ్ బేబ్ వచ్చి నా మీద పడుతుంటే కూడా నేను చీట్ చేయలేదు, నాతో బ్రేకప్ చేస్తావా
ప్రపంచంలోనే గ్రేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ నేను, ఎవ్రీబడి వాంట్స్ మీ అండ్ హౌ డర్ యూ బ్రేక్అప్ విత్ మీ. సో ఫర్ హిమ్ ఇట్ ఈస్ మోర్ హిస్ ఈగో గెటింగ్ డిస్ట్రాయిడ్ దెన్ హార్ట్ బ్రేక్ ఇన్ మై ఒపీనియన్. సో భూమాకి మరి హార్ట్ బ్రేకా కాదా? for sure, yeah, for sure, I think so, yeah. Not heartbreak in the classical sense, because She was never in love with him to begin with. she brainwashed herself to believe that she's in love with him, and she made peace with it, and she told herself, I'm going to be a very good girlfriend to him. Now that this is my reality, ఇప్పుడు కాలేజ్ మొత్తం చెప్పేశాడు, అందరూ ఎవరు రివర్స్ కాలేదు, అందరూ వచ్చి హ్యాపీగా నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. సో సరే ఓకే, ఇంకా ఇప్పుడు వీడే నా బాయ్ ఫ్రెండ్, సో లెట్ మీ బీ అ గుడ్ గర్ల్ ఫ్రెండ్ టు హిమ్. సో షీ గోస్ అరౌండ్, స్టార్ట్స్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ హిస్ నీడ్స్, మేక్స్ హిమ్ ద సెంటర్ ఆఫ్ హర్ యూనివర్స్. She starts feeding him, she starts cleaning his room, taking his clothes to laundry. So for Bhooma, the heartbreak is that door. That is her heartbreak. For Bhooma, the heartbreak is what her father tells her on that phone call. And ironically, she needed that to find herself. Ironically. Like in that phone call scene, she looks at the knife, she looks at the phone. If her father hadn't picked up the phone, like he had not been doing for the past few days, God knows what she would have done to herself. I shudder to think. If he had picked up the phone and, like a good father should, in my opinion, and said, Nana, ఏం జరిగిందో ఏంటో నాకు తెలీదు, నాకు ఒకటే తెలుస్తుంది, నువ్వు ఏడుస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు, ఏడుస్తూ నాన్న ప్లీజ్ నాన్న ఇంటికి వచ్చేస్తాను అంటున్నావు, నువ్వు ఫస్ట్ ఇంటికి వచ్చేయి, నాన్న ఉన్నాడు నీకు, మర్చిపోకు, అంత తర్వాత చూసుకుందాం, నువ్వు ఫస్ట్ ఇంటికి వచ్చాను అన్న అని చెప్పు ఉంటే, తను డిగ్రీ ఫినిష్ చేయకుండా కాలేజ్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి 2 months తర్వాత నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకొని తన లైఫ్ వేరేలా ఉండేది. బట్ షీ హ్యాడ్ టు గో త్రూ ద హార్ట్ బ్రేక్ ఆఫ్ సీయింగ్ దట్ డోర్ అండ్ సీయింగ్ వాట్ విక్రమ్ రియలీ థింక్స్ ఆఫ్ హర్ అండ్ హౌ he just will never get her. And she had to go through the heartbreak of that conversation to realize, this is all my father understands me. This is all he thinks of me. You know what? To hell with both of their opinion of me. I don't give a shit anymore. She had to go through that heartbreak to find herself. So ironic, but it's not even the story of a boy and a girl. It's really, I keep saying this, I've said this in other interviews also. It is the story of a narcissist and a doormat. You can even change the gender, it still holds true. I've had so many men tell me, భూమాలో నా లైఫ్ నాకు అనిపించింది, భూమా క్లైమాక్స్లో చేసింది నాకు స్ట్రెంగ్త్ ఇచ్చింది, నా కోసం నేను మాట్లాడతా భయ్యా నా గర్ల్ ఫ్రెండ్తో, ఇది ఇంకా కుదరదు అని, లేదా నేను బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతా భయ్యా అని ఎన్నో అబ్బాయిలు చెప్పారు నాకు. సో ఇఫ్ యూ కెన్ ఈవెన్ ఫ్లిప్ ద జెండర్, బట్ ఇట్ విల్ స్టిల్ వర్క్ ఎస్ అ నార్సిసిస్ట్ వర్సెస్ అ డోర్మాట్. సో ironically, sometimes doormats need to go through this kind of heartbreak to really find themselves and value themselves and find self-esteem that's been denied from a very young age, and the conditioning is so strong in them. So yeah. Were there అంటే మీరు కొంతమంది, మనం చాలా విషయాలు ఒకరిని చూసి మనం ఇలా చేద్దాము అని నేర్చుకుంటాం, చాలా మందిని చూసి అరే ఇలా మాత్రం ఉండకూడదని నేర్చుకుంటాం, ఈదర్ వే లెర్నింగ్. సో ఇట్లా మీరు చాలామంది పేరెంట్స్ని పేరెంటింగ్ చేస్తూ చూసి అరే నేను ఇది మాత్రం చేయకూడదు, ఎందుకంటే దీస్ ఆర్ నాట్ బిగ్ థింగ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్, చిన్న విషయాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు చెప్పే వెళ్ళు, ఎక్కడికి వెళ్తున్నావు ఎవరిని వెళ్తున్నావు నాకు చెప్పే వెళ్ళు. ఒక ఏజ్ వరకు తప్పు కాదు, ఒక ఏజ్ వరకు తప్పు కాదు, బికాస్ దే మేక్ ఇర్రాషనల్ ఇమ్మెచ్యూర్ డెసిషన్స్. సో ఒక ఏజ్ వరకు తప్పు కాదు. సో ఇలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేసి దట్ నేను ఇట్లా అయితే ఉండకూడదు, అంటే నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, బట్ ఇదైతే నేను చెయ్యను అన్నట్టు, ఎనీథింగ్ దట్ యూ స్ట్రాంగ్లీ నేను ఇది చేయొద్దు, ఇది నేను నా పిల్లలతో నేను ఇది చేయను, ఇది మాత్రం చేయను అన్నట్టు ఏమైనా అనుకున్నా ఉన్నాయా? సంథింగ్ నేను సినిమాలోనే వర్బలీ అడ్రస్ చేసిన ఒక విషయం ఉంది, చాలా ఉన్నాయి ఇలా, బట్ ఒక పర్టికులర్ విషయం అయితే ఉంది. ఏంటంటే నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలోను నా ఫ్రెండ్స్ సర్కిల్లోనూ చాలాసార్లు ఏం చూసానంటే, వెన్ ఇట్ కమ్స్ టు వెరీ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇన్ లైఫ్, లైక్ వాట్ కోర్స్ యూ షుడ్ టేక్, అంటే మనము చేసే డిగ్రీ బట్టి యూఆర్ సెట్టింగ్ అ సర్టన్ కెరియర్ పాత్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బిఫోర్ ఈవెన్ దట్ యంగ్ అడల్ట్ has figured out what he or she wants to do with the rest of her life, what they actually like. Often I see parents putting the pressure of their unachieved, unfulfilled dreams on the child.
often I see parents feel entitled to take some of the most important decisions of their children's lives that they will have to live with for the rest of their lives. మీరు ఒక పాయింట్ తర్వాత ఉండరు, వాళ్ళ లైఫ్ వాళ్ళ బతకాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ మీరు యూ టేక్ ఇట్ ఫర్ దెమ్. అది ఒక ఏజ్ వరకు ఓకే, ఆబ్వియస్లీ, బికాస్ they're not adults, their critical thinking hasn't developed, and luckily at that age you don't have to make life changing decisions except maybe the academic path that you're set to follow. But like which life partner, who to marry, when to marry, something as simple as when to marry. I see on an everyday basis, parents forcing their sons or daughters, and that is something I never want to do that with my children. It is their life. Tappo righto, they need to live with it the rest of their life, because how can I be 100% sure I'm making the right decision? Okay, age varaku correct. Ippudu na koduku repu when he's 7 years old, if he tells me 2:30 in the night I want to go to an unsafe place, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అంట, అది వేరు. అది అలాంటి డెసిషన్స్ గురించి కాదు. వాడికి ఎవరిని చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి, వాడికి ఎవరు కరెక్టు, వాడి గురించి ఇంకా వాడికే పూర్తిగా తెలియనన్నప్పుడు వాడికి ఎలాంటి అమ్మాయి కరెక్టో నాకేదా తెలుస్తూ. నేను ఒక ఫాదర్గా నేనేం చూస్తా, ఎలాంటి ఫ్యామిలీ, వాళ్ళ అసెట్స్ ఏంటి, వాళ్ళు సొసైటీలో డీసెంట్ పేరు ఉందా, ఇలాంటిది చూస్తా. ఎవరినో చేసుకొని వస్తాడు, ఆ అమ్మాయి ఎలా ఉందో నాకెలా తెలుసు, అది రేపు వాడికే తెలుస్తుంది. అంతకన్నా ఇంపార్టెంట్, ఆ అమ్మాయి వాడికి కంపాటబుల్ నాకెలా తెలుస్తుంది. సో ఇలాంటి కొన్ని వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళని అఫెక్ట్ చేసే డెసిషన్స్ రేపు పేరెంట్గా నేను తీసుకోకూడదు. ఒక అడల్ట్ అయిన తర్వాత వాళ్ళని వదిలేయాలి, వాళ్ళే ఆ డెసిషన్స్ తీసుకోవాలనేది నేను చాలా గట్టిగా నేర్చుకున్న ఒక విషయం. అది సినిమాలో కూడా ఒక డైలాగ్లో వస్తుంది. సో యా, ద వన్ దట్ యూ సెడ్, యా ద వన్ దట్ ఐ సే. ఇంట్రెస్టింగ్. అండ్ కొంచెం టు లైటన్ ఇట్ బిఫోర్ వి ఎండ్, డూ యూ హ్యావ్ ఎనీ మెటీరియలిస్టిక్ గోల్స్? అంటే మేము ప్రైమరీగా ఆంటర్ప్రినర్స్తో ఎక్కువ మాట్లాడుతుంటాం అనమాట, ఎంత రెవెన్యూ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో కొంచెం అట్లా ట్వీక్ చేసి, ఐ నో దట్ ఒక దాంట్లోని అగైన్ బికాస్ ఐ సెడ్ దట్ ఐ వాచ్డ్ అ లాట్ ఆఫ్ దీస్ ఈవెంట్స్, మాటలు అన్ని విన్నాను, మీరు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారని చెప్పారు. అవి కాకుండా ఎనీ మెటీరియలిస్టిక్ గోల్స్ దట్ యు బీన్ హ్యావింగ్ సిన్స్ లైక్ గ్రోయింగ్ అప్? Okay, since growing up lots, some of them I've checked off, some of them have just become irrelevant to me with age. Example? ఏముంది దాంట్లో అన్నట్టు చాలా ఇర్రెలవెంట్ అయిపోయినాయి కొన్ని. లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బిల్డ్ అ మ్యాన్ కేవ్ వేర్ ఐ హ్యావ్ మల్టిపుల్ స్క్రీన్స్ వేర్ ఐ కెన్ వాచ్ మల్టిపుల్ మ్యాచెస్ సైమల్టేనియస్లీ. ఒక పక్కన ఫుట్బాల్, ఒక పక్కన క్రికెట్. యు ఆర్ ఎ లివర్పూల్ ఫ్యాన్ అని విన్నాను. ఐ యామ్ ఎ లివర్పూల్ ఫ్యాన్, యా. ఐ యామ్ ఎ మ్యాసివ్ క్రికెట్ ఫ్యాన్. I watch, I don't know, I watch at least 15 different sports. I actively follow 15 different sports. So I always wanted to have a man cave where I'll have a pool table, a PlayStation, multiple screens where I can watch multiple live games. And yeah, things. And most important thing in that man cave is sports memorabilia, like that I collect and things like that. Over time, it's just become irrelevant to me. It's like, ఏం చేస్తా నేను. So it's like, yeah. But I think something that I actually never had, that I really didn't care about, I was very happy, must. In fact, I used to tell my wife, ఎందుకు కొనాలి ఇల్లు, అసలు హ్యాపీగా 3 years, 4 years, 5 years ఒక రెంటెడ్ హౌస్లో ఉందాం. ఈ కొత్త ఫెసిలిటీలు, కొత్త అమ్యూనిటీలు ఎక్కడైనా వచ్చాయంటే ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్ అక్కడ వెళ్ళిపోదాం, తర్వాత ఇంకో చోట వెళ్ళిపోదాం. నౌ సడన్లీ పిల్లలు వచ్చిన తర్వాత ఐఎమ్ రియలైజింగ్ anything you leave behind for them is not going to be enough because of inflation, right? I'm not like, I didn't inherit great wealth. Whatever I've learned in my lifetime isn't great wealth. Sure, it's enough to live a good life, a proper upper middle class life. I earn enough for that, my wife earns enough for that, but that's now. What are we going to leave behind for them? So ekkado pillalu puttagane adoka insecurity vachestadi, and then the more you think about it, you realize there is only one thing you can leave behind that will always hold them in good state, that will always appreciate and value, and that's land, and that's a house. So that is why suddenly నా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వగానే ఈ ఇన్స్టింక్ట్ ఒకటి ఎక్కడో కిక్ అయ్యింది. బై ది టైమ్ ద బేబీస్ కేమ్ అవుట్ లైక్, అరే ఇల్లు కొనాలి, వాట్ ఎల్స్? బికాస్ ఐ సీ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళు ఎప్పుడో 35 years బ్యాక్, 40 years బ్యాక్ ఒక ఏరియాలో ఒక ఇల్లు కొన్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, విచ్ వాస్ అట్ దాట్ పాయింట్ వెరీ అఫోర్డబుల్ యాక్చువల్లీ. బట్ టుడే సడన్లీ దట్ ఏరియా హస్ బికమ్ ది హబ్, ద రెసిడెన్షియల్ హబ్ ఇన్ అ సిటీ. And suddenly it's going for like crores and crores. So I know some of my friends are like set for life.
లైక్ వాళ్ళకి ఏమున్నా లేకపోయినా అంటే లిటరలీ లైక్ 2 lakhs ఇచ్చి కొనుక్కున్న ల్యాండ్ ఇంకో 7-8 lakhs ఇచ్చి కట్టుకున్న 35 years బ్యాక్ కట్టుకున్న హౌస్ ఎవరైనా చూస్తే ఎంత పాతిళ్ళు ఏంట్రా అంటారు. కానీ నాకు తెలుసు అది ఇప్పుడు అమ్మితే దానికి ఒక 20 crores 25 crores వస్తుంది. వీళ్ళు లైఫ్కి సెట్, ఆ భయమే లేకుండా బతకొచ్చు. సో నాకు అది లేదు ఎక్కడో. సో నాకు అట్లీస్ట్ ఫర్ మై కిడ్స్ ఐ వాంట్ లీవ్ దట్ బిహైండ్. సో ఐమ్ ఆల్రెడీ లైక్ అరే దూరంగా ఉన్నా పర్లే, ఇప్పుడు కరెక్ట్గా చూసి కొంటే అది రేపు ఒక బంజారా హిల్స్ అయిపోతే పిల్లలకి అది ఉంటుంది. దిల్ బి లైక్ అబ్బా నాన్న ఏదో ఒకటి వదిలేసి వెళ్ళాడు, అమ్మ ఏదో ఒకటి వదిలేసి వెళ్ళింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ థింగ్. అదర్వైజ్ నాట్ ఎట్ ఆల్ మెటీరియలిస్టిక్. ఇన్ఫ్యాక్ట్ there was a point when I used to really like I said, in my childhood we had seen a phase where things were very very tight. Like I've seen my father around 26th 27th get really worried about first రోజు రెంటలా కడతా బయట గెంటేస్తారేమో అలాంటి భయాలు నేను చూసిన రోజులు ఉన్నాయి. ఫ్రమ్ దేర్ టు థింగ్స్ గాట్ నైస్ అండ్ వీ బికేమ్ లైక్ అ ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ దెన్ ఐ హవ్ ఈవెన్ సీన్ అట్ దాట్ పాయింట్ నాన్న బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పట్లో కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సడన్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగాక అది మళ్ళీ మిడిల్ క్లాస్కి వచ్చేసింది. సో ఇవన్నీ చూసా. సో ఎక్కడో నాకేంటంటే నాన్నని ఎప్పుడు అనవసరంగా ఏది అడగకూడదు ఆ మైండ్ సెట్తోనే పెరిగాను నేను. ఎందుకంటే ఐ నెవర్ ఫర్గెట్ దెర్ వాజ్ దిస్ పర్టిక్యులర్ బర్త్డే. ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 5th standard మేబీ. ఇట్స్ అరౌండ్ దట్ టైమ్ దర్ థింగ్స్ వర్ రియలీ బ్యాడ్. మా నాన్న నాకు నా బర్త్డే రోజు నేను స్కూల్లో నుంచి ఇంటికి వచ్చాను. మా నాన్న సాయంత్రం ఆఫీస్లో నుంచి వచ్చారు, నాకు ఇదిగోరా నీ కొత్త బట్టలు అని చెప్పి నాకు ఇచ్చారు. నాకు భలే నచ్చింది. అర్రే సూపర్ ఉంది అనుకున్నా. ఒక వైట్ ప్రింటెడ్ టీషర్ట్ ఒక షార్ట్స్ ఇచ్చారు. సూపర్ ఉంది అనుకున్నా నేను. నాన్న చాలా బాగున్నా, నాకు నిజంగా బాగా నచ్చింది. వెంటనే బెడ్రూమ్కి వెళ్ళి నేను వేసుకొని బయటికి వస్తున్నా. ఆయన కూర్చొని ఓని ఏడుస్తున్నారు, అమ్మ ఓదరుస్తుంది. సో ఐ గాట్ స్కేర్డ్. సో ఐ జస్ట్ స్టేడ్ బిహైండ్ మై డోర్ అండ్ ఐ వాజ్ లిస్నింగ్ టు హిమ్ అండ్ ఈస్ టెల్లింగ్ మై మమ్ ఇట్ గాట్ టాటూడ్ ఆన్ మై హెడ్. హీ సెడ్ వీడికి మంచి బట్టలకి ప్లాట్ఫామ్లో కొనుక్కున్న బట్టలకి తేడా కూడా తెలియట్లేదు, చూడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. నేను ఆ షార్ట్స్ 5 రూపీస్కి టీషర్ట్ 15 రూపీస్కి తీసుకున్నానే సంథింగ్ లేదా 25 రూపీస్కి 2 కొనుక్కొని వచ్చానండి ఆ టైంలో చెప్తున్నా. అండ్ హీ వాస్ క్రైయింగ్ that I'm not even able to get him decent clothes and he's still happy. I had no clue. I genuinely liked it. And then by the time I came to 10th standard, things got really good for us. Like suddenly nana business take off ayindi, intiki PC ochindi, suddenly we had like a home computer and all that. So I've seen that also. So somewhere I've always been like edi nana nadakkudu. And then when I started earning in life, I got into this trip of I want to wear good looking clothes. I used to always I would never మా ముగ్గురికి నా తమ్ముడు అంటే ప్రాణం. ఓకే, బికాస్ మై పేరెంట్స్ లాస్ట్ 1 son ఇన్ బిట్వీన్ ద బోత్ ఆఫ్ అస్. సో తర్వాత వీడు పుట్టాడు. సో మా ముగ్గురికి వీడంటే ప్రాణం. బై ద టైమ్ హీ వాజ్ ఓల్డ్ ఇనఫ్, వీ వర్ ఇన్ అ మచ్ బెటర్ పొజిషన్ ఫైనాన్షియలీ. సో వీ యూస్ టు స్పాయిల్ హిమ్. బట్ ఐ సమ్హౌ వుడ్ లైక్ కొన్ని కొనుక్కోవాలని అనిపించినా వద్దులే ఎందుకు అనవసరంగా అలా అయిపోయాను నేను చైల్డ్హుడ్లో. సో సడన్గా నేను సంపాదించడం స్టార్ట్ చేశాను. లైక్ బట్టలు కొనుక్కునేవాడిని. నేను వెళ్ళి మంచి బట్టలు అప్పట్లో నేను ఫార్మల్స్ కదా ఆఫీస్కి వెళ్ళేవాడిని. సో నేను లూయి ఫిలిప్ కొంటా, యారో కొంటా, వ్యాన్ అప్పట్లో పెద్ద బ్రాండ్స్ అనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఐ జస్ట్ సడన్లీ కంప్లీట్లీ లాస్ట్ మీనింగ్. I don't care what t-shirt I'm wearing as long as I like it. You won't believe this. Like you see this t-shirt I'm wearing? This is the Jockey has this series of printed t-shirts. It's about 450 rupees, 500 rupees. Suddenly, this is all that I buy. That's it. They just hold no meaning to me anymore. This thing, I've got, and as such, నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ ద టైప్ దట్ ఒకటి కొంటే అది లిటరలీ పెద్ద చినిగిపోయే వరకు నేను పడేయను. లైక్ దీంట్లో కూడా ఇప్పుడు చాలా చోట్ల పోయినాయి. ఇక్కడ చూడండి, ఇది నేను పడేయను, ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది ఇది. సో నాకు it starts accumulating clothes because I don't throw them away. So suddenly I don't feel like buying anything. So ఇప్పుడు ఇది ఉంది, ఇది నాకు పెళ్ళైనప్పుడు వైఫ్ కొనిచ్చింది నాకు. So like some 11 years old. I haven't got a new jacket in some 5-6 years because I have not needed one. So I've become like that. So I think with age it goes what you want to buy, and suddenly now everything was like I want to save every penny for my kids. It's like every 10 rupees I spend, I feel like I'm spending their future money. And what is this? The price of education.
ఇట్ స్కేర్స్ మీ. మంచి స్కూల్కి పంపుతామంటే ఏంటి, లైక్ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు యాన్యువల్ మొత్తం ఇయర్కి ఫీజు 4,500 రూపీస్ ఉండేది. అదే మా నాన్న ఆయన కెపాసిటీకి మించి నన్ను మంచి స్కూల్కి పంపించారు. దానికి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక పాయింట్ తర్వాత ఇట్ బికేమ్ ఈజీ ఫర్ హిమ్ బికాస్ ఫైనాన్షియలీ వీ సడన్లీ బికేమ్ వెరీ గుడ్. నౌ ఐమ్ లైక్ వాట్, ఐ వాజ్ లైక్ ఫస్ట్ స్టాండర్డ్కి 7 lakhs per year అంట, 8 lakhs. అలా ఏం మాట్లాడుతున్నారా అసలు స్కూల్లో? ఏం అంటే మీరు ఏమైనా గోల్డ్ డస్ట్తో బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారా ఏంటి? సో ఐమ్ లైక్ సడన్లీ ఫీల్స్ లైక్ ఎంత ఎర్న్ చేసినా సరిపోదు, ఎంత సేవ్ చేసినా సరిపోదు. సో ఇలాంటి వాటి మీద కంప్లీట్లీ పోయినాయి. అండ్ వన్ పాయింట్ ఐ రిమెంబర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ ఎంబీఏ చేసి జాబ్ అంతా వచ్చినప్పుడు ఒక్కరోజు నేను ఒక ఒమేగా వాచ్ కొంటా, ఒక్కరోజు నేను సీఈఓ అవుతా, రోలెక్స్ వాచ్ కొంటా. సీఈఓ ఎందుకు అవ్వాలి, రోలెక్స్ వాచ్ కొనాలి. కంప్లీట్లీ పోయింది. నేను లైఫ్లో ఇప్పటి వరకు రోలెక్స్ వాచ్ కొనలేదు, ఒమేగా వాచ్ కొనలేదు, ఏమీ కొనలేదు. ఇప్పుడు అంతకన్నా ఇంకా ఏవేవో బ్రాండ్లు వచ్చినాయి. కంప్లీట్లీ ఇంట్రెస్ట్ పోయింది. ఇదిగోండి క్యాసియో వాచ్ అంతే. బెస్ట్ ఫంక్షనల్గా ఉందా, నీట్గా అట్రాసిటీ లేకుండా ఒక నీట్ ప్రైస్ ట్యాగ్ ఉందా, కొనుక్కొచ్చేద్దాం అంతే. సో అలా అయిపోయాను నేను. 2018లోనే ఐ గాట్ మై ఫస్ట్ బిగ్ జాబ్ ఆఫ్టర్ ఎంబీఏ. అప్పుడు సమ్ 60,000 రూపీస్ శాలరీ సంథింగ్. నాకు షూస్ అంటే పిచ్చి. 2000 ఎప్పుడు? 18. ఓ వా, ఓకే. మై ఫస్ట్ శాలరీ 2005 ఆఫ్టర్ మై ఎంబీఏ వాజ్ ఐ థింక్ మై గ్రాస్ ప్యాకేజ్ వాజ్ 28 or something. యా. నేను ఆఫర్ అది వచ్చింది. ఇంకా నెక్స్ట్ మంత్ కాలేజ్ మిడ్ వే త్రూ సెకండ్ ఇయర్ ఎంబీఏ వెళ్ళిపోవాలి ఇంకా హైదరాబాద్ మూవింగ్. అరే ఇప్పుడు 60,000 నేను ప్రతి నెల 10,000 పెట్టి షూస్ కొనుక్కుంటా. ప్రతి నెల నన్ను ఎప్పుడు ఆపడానికే లేదు. ఐ గాట్ అన్ ఎక్స్ట్రీమ్లీ బిగ్ ఫ్యాట్ పే చెక్ లాస్ట్ మంత్. ఓకే, సంథింగ్ వర్క్డ్ అవుట్ అండ్ ఐ గాట్ అ బిగ్ ఫ్యాట్ పే చెక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వెంట్ టు ఒనిట్సుకా టైగర్ మన బంజారా హిల్స్లో. యూ వోంట్ బిలీవ్ ఇట్, 20 minutes అన్నీ చూసి అరే ఇప్పుడు అవసరం అనుకున్నాయి కదా చాలా అని చెప్పి వచ్చాను. దెన్ త్రూ అవుట్ ఐ వాజ్ లైక్ అరే ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్ ఐ బై ఇట్ అని చెప్పి నేను వెళ్తున్నప్పుడు కూడా లేదు కొనుక్కుందాం ఇట్ విల్ బీ లైక్ అ మెమరీ అని వెళ్ళి ఐ వాజ్ లైక్ once in a while, even today I suddenly get into a mood and I like go buy, but I will wait till there is a massive sale and then buy. Like నేను ఒక Adidas sneaker కొనుక్కున్నా, I really liked it. I waited almost 11 months and I finally got it when there was a 70% off on it. Crazy. So I become that guy. I think the only thing I spend on without ఈ స్టింజీ మైండ్ సెట్ నాకు ఇంకా దేంట్లోనైనా రాలేదంటే the food that I eat and my traveling. I like traveling and I travel business class with my own money, not because business class, I don't give a shit about that. I don't even drink, so there's no point in me buying a business class ticket because I'm not going to drink the free champagne and the liquor, nothing. The only reason I buy business class is one, you get to cut the queue. That is awesome. But more importantly, when I land in Europe or the US, I don't land with a jet lag because I'm well slept and well rested, because you get a lie flat seat and you get to sleep and go, right? So you're not spending those first 1 or 2 days, rather you're not wasting those first 1 or 2 days like half the time falling asleep and having a massive headache because you're jet lagged. So that is the only reason I fly business class. But once I go there, I will find the cheapest, sometimes like scarily shady hotels, but like it's okay, it's a good deal, I will sleep there. Because why? I know I'm not going to spend even 2 hours in the hotel except sleeping. రోజంతా నేను ఎటెటో వెళ్ళిపోతా, తిరుగుతా, మ్యూజియంకి వెళ్తా, ఏదో కాన్సర్ట్కి వెళ్తా, ఏదో చేసుకుంటా, అసలు ఆ హోటల్ రూమ్లోనే ఉండను. నైట్ వచ్చి పడుకోవాలి, నాకు కావాల్సింది క్లీన్ షీట్స్. సో ట్రిప్ అడ్వైజర్లోనో hotel.booking.comలోనో క్లీన్ షీట్స్ అనే రివ్యూ ఉంటే, క్లీన్లీనెస్కి 9 out of 10 ఉంటే, ఐ విల్ లుక్ ఎట్ ది చీపెస్ట్ పాసిబుల్ హోటల్. బట్ వెళ్ళేది మాత్రం బిజినెస్ క్లాస్లో వెళ్తా. ఇది నా ఫండా ఇన్ లైఫ్. సో ఉండాలి ఇలాంటివి కొన్ని ఉండాలి, సంథింగ్ దట్ డిఫైన్స్ హౌ లైఫ్ షుడ్ బి టైప్లో అని. ఇప్పుడు ట్రావెలింగ్ అంటే ఇష్టం అన్నారు కాబట్టి, వాజ్ దేర్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ మీరు ఇంకా నేను మర్చిపోలేను, దిస్ విల్ బి వెరీ మెమరబుల్ అన్నట్టు ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ టైమ్ ఐ టేకెన్ ఎ ట్రిప్. Do you do like solo or do you travel with family? I love traveling with my wife as well, but I love traveling solo as well, and with a kind of like touch wood in some ways a really healthy relationship where if I go tell my wife I really feel like going somewhere alone, I want to travel alone, she'll like, yeah, cool, she'll be very happy for me. అదేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతే అస్సలు 1% కూడా ఉండదు, then you should please go. She's like that, incredible wife that way. So
And I love traveling with her because we have the same tastes. ఏ కంట్రీకి వెళ్ళినా we love we love architecture, we love art, and we love the museums, and we love understanding the local history, the local culture. ఈ ఇతిహాసాలు ఉంటాయి కదా. We like mingling with the people, picking up a few phrases in that language, trying their food and things like that. So I love traveling with her. But I also, like, I think the last trip I went to was this May, when I went to UK. That was alone. I వేర్ ఆల్ remember. డిడ్ యు గో యూకేలో ఎక్కడికి వెళ్ళారు? So actually, I went for a very specific reason. It was Liverpool's last game of the season, and we had won the league. So we were going to be, the coronation was happening on that day. We were going to be given the trophy and crowned champions on that day. And I ended up getting cop tickets for that match because of, shout out to OLSE Hyderabad boys. So I went, and so it's like అక్కడ దాకా టికెట్ బుక్ చేసుకొని వెళ్తే obviously you don't want to come back immediately. So you take a little bit more time. So from there I went for that. But from there, I obviously booked my return ticket about 10 days later, and I went to Belfast. I went to Ireland because I hadn't yet. UK and మూడు సార్లు వెళ్ళగానే ఎప్పుడు ఐర్లాండ్కి వెళ్ళలేదు. I've been to Scotland but not Ireland. And then I went to, where else did I go? A bunch of places in and around UK, wherever the visa allowed me to go. A bunch of new places. I went to the Lake District in England. I hadn't been there yet. I spent about 2-3 days there. It was stunningly beautiful. So most of these places, I was in Ireland alone. I did one length and breadth of the country, just randomly walking around Ireland, traveling alone. ఏదో కాన్సర్ట్ ఉందని తెలిస్తే లోపలికి వెళ్ళిపోతా. And not like, sometimes Guns N' Roses is performing or Pink Floyd's performing, you go. But most times it's some local musician that I've never heard of. Like, hey, come, let's go sample the music. So I'm that kind of guy. So yeah. ఈ పాడ్కాస్ట్ లో బెస్ట్ విషయం ఏంటో చెప్పాలా? నేను ఏం అడుగుదాం అనుకుంటున్నానో దానికి మీరు అదే ఫ్లోలో, డైరెక్షన్ లో, అదే ఫ్లోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. Okay, good then. Good then. One last thing. So I turned 31 recently, and then friendships ఇంపార్టెన్స్ ఏంటి లైఫ్లో అని రియలైజ్ అవుతున్నాను. అంటే ఐ ఆల్వేస్ బిన్ క్లోజ్ టు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు మాట్లాడడం ఇష్టం. ఐ లవ్ షేరింగ్, ఐ లవ్ లిస్నింగ్ టు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఈ కాన్వర్సేషన్లు, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లు అంతా ఆఫ్ కెమెరా చేస్తూ ఉండే గ్రోయింగ్ అప్. సో ఫ్రెండ్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇట్స్ ఫోన్లోనే కాదు, అదే సేమ్ సిటీలో ఉంటే మనం కలవడం చాలా ఇంపార్టెంట్. బీయింగ్ ఫిజికలీ అవైలబుల్ ఫర్ దెమ్, మాట్లాడుకోవడం ఇంపార్టెంట్, షేరింగ్ ఇంపార్టెంట్. అవతల వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా కూడా, అరే ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, చెకింగ్ ఆన్ దెమ్ ఇస్ ఇంపార్టెంట్. దీని గురించి ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఎందుకు అంటే, లైక్ ఐ సెడ్, కొంతమందికి మీకు ఆర్ట్ ఇస్ మూవ్స్ యూ ఇన్ అ డైరెక్షన్ దట్ లైక్, ఓకే నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటా, ఆర్ట్ గివ్స్ మీ దట్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ అని చెప్పారు. అట్లా ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ ఫ్రెండ్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. అందుకని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. Absolutely. So what's the question? ఐ వాంట్ యూ టు, అడల్ట్ ఫ్రెండ్షిప్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ రన్ ఆన్ స్కెడ్యూల్. సాటర్డే, సండే కూడా వర్క్ చేస్తూనే ఉంటాం. ఎస్పెషలీ యూ వాంట్ మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్, అంబిషియస్ ఉంటే చాలా చాలా డిఫికల్ట్ టు మేక్ టైమ్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్. అప్పుడప్పుడు గిల్ ట్రిప్ కూడా అయిపోతున్నారే, మనం ఇంకా పని చేయాలి. పర్సనల్ లైఫ్కి టైం ఇచ్చినప్పుడు వీ గిల్ ట్రిప్ అవర్ సెల్ఫ్ సమ్ టైమ్స్. అట్లీస్ట్ దట్ హ్యాస్ బిన్ ద కేస్ విత్ మీ. సరే, ఇప్పుడు ఇంత పని చేసాం, వైఫ్, స్పౌస్, పార్ట్నర్, ఫ్యామిలీ, పేరెంట్స్కి ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ వస్తారు. అన్ఫార్చునేట్లీ, ఆల్దో అక్కడ మనకు మోస్ట్ కంఫర్ట్ ఇది ఉన్నా సరే, ఫ్రెండ్స్ ఆర్ ద బాటమ్ ఆన్ ద లిస్ట్ దట్ యూ మేక్. సో ఫ్రెండ్స్కి టైం కేటాయించడం ఎంత ఇంపార్టెంట్ అన్నది క్వశ్చన్. I mean, to each his own, to each her own. But for me personally, my friends are very important. But I think the one good thing about the world today is it has never been in the history of mankind easier to be in touch with your friends than it is today, because of one reason: WhatsApp. So sometimes it's just a voice note when you feel the need to talk to your friend. Sometimes it's just a phone call or a video call. It's never been easier to be in touch with your friends than it has been in 2025 in the history of the evolution of the world. So thanks to technology, I think it's pretty easy. I have 2-3 sets. I have my childhood friends who are still my best friends, and it's usually with them it's sports and football, and that's the one space, one sphere in my life when I'm still a teenager
I'm still abusing and bantering and giving it back and taking it and getting angry because we lost a game or we won a game. అది కూడా ఈ మధ్య తగ్గిపోతుంది. బట్ తగ్గిపోతుంది అంటే నాట్ ఫాలోయింగ్ బట్ ది యాంగర్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో SRH ఫ్యాన్స్, RCB ఫ్యాన్స్, CSK ఫ్యాన్స్ వీళ్ళందరూ కొట్టుకుంటారు కదా, ఆ రేంజ్లో జరుగుతుంది అక్కడ. ఆ ఇంటెన్సిటీ కొంచెం తగ్గిపోతుంది, అబ్యూస్ కొంచెం తగ్గిపోతుంది అక్కడ. బట్ దట్స్ ద వన్ ప్లేస్ వేర్ ఐ ఫీల్ లైక్ ఐమ్ స్టిల్ అలౌడ్ టు బీ. You need at least that one string still at connecting you to your childhood, right? Who you were, your roots, your origin. And for me, it is that group of my childhood friends. And thanks to WhatsApp, most of us live in very, very different geo coordinates across continents. And yet we're, it never feels like we're out of touch. Anything and everything is just a WhatsApp message away. So, and then I have my friends group in Hyderabad, on again, we all have weird schedules because of cinema, and we all have really busy schedules, but there's WhatsApp. And, everybody's just a phone call away. So, and they are my support system. They are my cushion that I fall back on and things like that. So, they're priceless. They're absolutely priceless to me. And it is important that I am to them what they are to me. And I make that effort. I consciously make that effort. And this lovely group that I have, there's one gang of 4. And then there is, my earliest friend in my adult life, friend of 17 years. So, unnai, konni groups unnai. So, yeah. So before, this is the first time we're meeting kada. Before even meeting you, there is a certain sense of comfort with you. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యూజువలీ మేము ఆంటర్ప్రెనర్స్తో చేస్తాం, మధ్యలోనే వీ గెట్ పీపుల్ ఫ్రమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదంటే పబ్లిక్ ఫిగర్స్, చాలా మధ్యలోనే వీ స్నిప్ ఇట్ ఇన్. మీ గురించి నేను యూజువలీ అడిగినప్పుడు, లేదంటే నంబర్ అడుగుతారా ఇట్లా పాడ్కాస్ట్కి వస్తారని అన్నట్టు అడిగినప్పుడు, ఎవ్రీబడి దట్ ఐ స్పోక్ టు సెడ్, అరే రాహుల్ అట్లా మీకు ఫాలోవర్స్ ఎంతమంది, సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని అడగరు, వస్తారు, మీరు జస్ట్ టైం స్కెడ్యూల్ చూసుకోవాలి అన్నట్టు అట్లీస్ట్ 6 people దట్ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ చెప్పారు. అదే అరే నైస్, దెన్ ఐ డైరెక్ట్లీ పింగ్ హిమ్ అన్నట్టు. ఐవ్ సీన్ యూ నాట్ సేయింగ్ నో. అంటే చాలా మందికి వెళ్తున్నారు అంటే ఐ నో హౌ మెనీ నోస్ ఐవ్ గాట్. అంటే చాలా మంది దగ్గర నుంచి ఇట్లా ఇప్పుడు కాదండి తర్వాత అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఐ రెస్పెక్ట్ దట్. మీరు అంటే కొంతమందికి ఆ ఒపీనియన్ ఉన్నది ఇండస్ట్రీలో ఏంటి అంటే, అరే వీ షుడెంట్ బీ టూ అవైలబుల్ ఫర్ పీపుల్, లేదంటే ఎన్నిసార్లు ఆన్ కెమెరా ఉండొద్దు, ఇదే విషయం ఎన్నిసార్లు చెప్తాము. Why do you tired of repeating yourself? So yeah, for sure. But me reason and why do you still want to show up? Why you saying yes? I'm sure it's not just because ante reason ante just genuinely curious. I am somebody who keeps delaying, right? Like in the last 4.5-5 years, there have been a lot of people who kept following up to come and do an interview. I genuinely felt like I had nothing to say. So it's like, ఇప్పుడు వద్దండి, I kept stalling. But it's got nothing to do with వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు పాపులర్, that I don't care about, right? I honestly don't care about. I believe in treating everybody the same way. I wouldn't like to be, I'm not a big star, nor am I Rajamouli Garu. So I wouldn't like it if someone comes and treats me like I'm a second-grade citizen. So I wouldn't want to treat anybody else that way. So for me, that doesn't matter. But I will tell you what matters. One, I don't like, it's not about this game of, carefully figure out how much you're exposing yourself, overexposure, idanta kaadu. Sometimes it's just not in the, I am a homebody. And if I feel like I have nothing to say, it takes a lot of effort to, like, literally it has to be an obligation and someone forcing me to drag me out of my house. So I'm either traveling or I'm at home. I'm that guy. I don't go to parties. I'm that type. I have my inner circle. I'm perfectly happy being in that inner circle. I don't find the need to make new friends. So for the last 3.5-4 years, they were like, I remember Mahi. I feel so bad because he kept following up. And I kept saying, Mahi, I don't know what to say. I don't want to come and give an interview right now. Akkada bayam ekkada vastundo cheptanandi. Problem is, there are many people who want your time, and you feel very grateful. You're very grateful that somebody finds you important enough or values you enough to come ask for your time and put you in front of a camera. But the minute you entertain one person, then you start feeling bad if you don't entertain everyone. Then it feels wrong to ఒకరికి మాత్రం ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే తప్పు అనిపిస్తుంది.
సో నేను మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటూ ఎవరికి ఇవ్వకుండా అవాయిడ్ చేసుకుంటూ వస్తా, బికాస్ దెర్ ఆర్ లైక్ 6, 7, 8 పీపుల్ హు ఆర్ కాన్స్టెంట్లీ ఆస్కింగ్ ఒక ఇంటర్వ్యూ చేద్దామా. And then comes the film's release. Okay, at that point you have to go out and talk. You need it, they need it, it helps, it's a win-win, and you have something to talk about, more importantly, right, which is the film itself and the narrative around the film and the discussion around the film and things like that. So you actually have something to talk about. So I don't feel like, because otherwise what I realized after doing say 15-20 interviews is whoever calls you, they can't help it, you can't help it, it's going to be exactly the same questions. You are going to keep repeating yourself exactly the same way again and again. What if they are not talking about a specific film? Like today we had so many topics we discussed which was about a specific context. If you don't have that context, they're going to ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, అమ్మ నాన్న ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, ఈయనతో పనిచేయడం ఎలా అనిపించింది, ఆయనతో పనిచేయడం ఎలా అనిపించింది, ఈవిడతో పనిచేయడం ఎలా అనిపించింది, అండ్ యూ జస్ట్ కాన్స్టెంట్లీ రిపీటింగ్ యువర్ సెల్ఫ్. అండ్ ఐఎమ్ లైక్ ఆఫ్టర్ పాయింట్ ఆన్వీ సెట్స్ ఇన్, ఐఎమ్ లైక్ వై am I doing this, ఎందుకు చేస్తున్నాను. So I keep like, ఇప్పుడు వద్దండి. And then same problem. Film starts and you have something to talk about. So you start taking interviews. At that point, it feels wrong to give some people the time and not give some people the time. Till about 1.5 weeks after a film is released, if the film is a hit, your time and when you can offer that time is in the hands of the PROs. They decide because based on what is the best for the film at that point. There is nothing more important than that. But you have started taking interviews. You are entertaining people. So after those 1.5 weeks, PROs will usually tell you, Maas and Mark, 2 weeks varaku, they said, we will tell you where to go. So I'm right now, I'll tell you the honest truth. Okay. I wanted to do this a while back, but what happened was that obviously for 2-3 weeks, it was really hectic promoting the film. And then I had to immediately go join Fauji shoot. I had 1 week of Fauji shoot, so I couldn't do. That's over now, and I've started writing my next screenplay. So I actually don't want to do any more interviews because I'm like, I want to move on. I want to get into that writing mode because I don't multitask well. 100% of my bandwidth needs to be in that writing. మార్నింగ్ 9 to 5:30, 6 వరకు రాస్తా. అది అయిపోగానే మైండ్లో ఇవాళ రాసిందంతా తిరుగుతూ ఉంటుంది. లైట్ ఆఫ్ చేసి పడుకోగానే రేపు రాయాల్సిందంతా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ ఐ లవ్ దిస్ మోడ్. ఐ వాంట్ టు రిమైన్ ఇన్ దట్ మోడ్. Unfortunately, there were 4 or 5 interviews left where my time wasn't my own, so I couldn't give them time. And then my Fauji shoot started. So I'm like, hey, you in interview చేసావు, వీళ్ళకి చేయకుండా ఉంటే బాగోద్దు. I still don't know how many followers, nothing. That doesn't matter to me. Someone bothered to call you and ask you to come. They valued you. The least you can do as a human being is respect that, value them, go talk to them. So the truth is that I've started writing. I'm very excited. And I'm like, I don't want any more distractions. I just want to sit at home, brew and stew in my script. And then there are people asking for your time. Somebody, wants you to come and attend a function. Somebody wants you to release something. You want to do these things, but na level lone naake there are so many requests that it starts getting overwhelming after a point. And I'm the kind of guy where if I do it for one person, I have to do it for everybody. Or I shouldn't do it for anybody. I think we were just wrapping up, but Leda, I think you should go on sharing me opinions, me views. I think mad respect to you and Chinmayee garu. Mad respect and admiration to the both of you. Thank you. She deserves a lot more than I do. I don't put myself out there as much, but yeah. So, I mean, looking forward to meeting her one day. Harsha has met her already, by the way. Oh, lovely. Okay. So, thank you so much for giving your time, Rahul. My pleasure. This was a very pleasant conversation. I loved it. నాకు కొంచెం సింపుల్గా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అన్న ఇంటెన్షన్ తోటి చేస్తుంటే ఐ నో యూ స్పోకెన్ అ లాట్ ఆఫ్ టైమ్స్, అంటే టు సర్టన్ లెవెల్ దట్ ఇప్పుడు నాకే ఇఫ్ ఐ నో దట్ మీకు ఇల్లు కొనుక్కోవాలని ఉన్నది, ఇలాంటివన్నీ నాకే మీ లైఫ్ గురించి తెలుసు అంటే యూ పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్ బికాజ్ ఈ పాయింట్ ఎత్తారు కాబట్టి నేను చెప్పాలి. పాపం ధీరజ్ ఆ మాట స్టేజ్ మీద అన్నారు కదా, ఫస్ట్ థింగ్ హీ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ వాస్, బ్రో రండి మీకు ఏ టైప్ కావాలి ఏంటి అంటే, ఐ టోల్డ్ మీ హీ వాస్ వెరీ సిన్సియర్ అబౌట్ ఇట్. ఐ టోల్డ్ బ్రో వద్దు బ్రో, మీకు పిల్లలు ఉన్నారు. And for me, the joy of earning the money required to buy a house myself and buying it myself is more important than actually owning a house. So అలాంటిది ప్లీజ్ వద్దని నేను క్లియర్గా చెప్పేసా. అంటే నాకు సింపుల్ లాస్ వస్తే
ప్రొడ్యూసర్స్కి తిరిగి డబ్బులు ఇచ్చేంత డబ్బులు నా దగ్గర లేవు. సో ప్రాఫిట్ వస్తే మాత్రం నాకు షేర్ కావాలని అడగకూడదు. సో ఏదైనా ఫస్టే మాట్లాడుకోవాలి. సో ఐ వెరీ యాక్టివ్లీ టోల్డ్ హిమ్. ఇన్ కేస్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్సో సీన్ ద ప్రోగ్రామ్ దట్ యూ సా అండ్ దే లైక్ కొనుక్కొని ఇచ్చారా ఇల్లు అంటే ఐ టోల్డ్ హిమ్ నో నీడ్. సో యా. ఫేర్ ఎనఫ్. గుడ్ లక్. మీరు ఇప్పుడు రైటింగ్లో ఉన్నారు కాబట్టి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ వాట్స్ గోయింగ్ టు బీ ఆన్ స్క్రీన్ సూన్. అండ్ కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్. లవ్ వాట్ యూర్ డూయింగ్. గర్ల్ ఫ్రెండ్ ఇంపాక్ట్ చాలా క్రియేట్ చేసింది. సో కీప్ మేకింగ్ దట్ గుడ్ నాయిస్. Thank you so much. Hopefully. If my noise isn't good, please, there are all of you to tell me. So I will listen to everyone and learn. So yeah. Thanks, Rahul. Thank you for your time. My pleasure. Thank you so much. Thank you.